నమస్కారం వాజి ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ భూపతి గారు. నమస్తే సార్. సో ఈరోజు మనం ఆర్థోపెడిక్ సమస్యల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మానవ శరీరంలో ఎముకలు అనేవి ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఎందుకంటే స్కెలిటన్ లోపల అనేది బాగుంటేనే బయటకి మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి అసలు ఎముకలు అనేవి మనం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, బ్రేక్ అవుతూ ఉంటుంటాయి. సో అసలు ఎముకలు విరగడం అంటే ఏంటి డాక్టర్? అసలు యాక్సిడెంట్లు అయ్యేటప్పుడు ఎందుకు ఇలా అంటే ఏ విధంగా జరుగుతుంది అంటారు ఈ క్లీవేజ్ అనేది, ఈ విరగడం అనేది? అవును, అంటే మన బాడీలోని మీరు అన్నట్టు స్కెలిటల్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ రోల్. అంటే మనిషి నిటారుగా నించుని నడవడానికి గ్రౌండ్ సపోర్ట్ అనమాట స్కెలిటల్ సిస్టమ్ కరెక్ట్గా చెప్పాలంటే. అంటే ఒక బిల్డింగ్ ఫౌండేషన్ కింద లేకపోతే పిల్లర్స్ కింద అనమాట. సో ఆ స్కెలిటన్ సిస్టమ్ అంతా బాగున్నట్టేనే మనకు మూమెంట్స్, నడక ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా పనులు చేయడానికి కానీ అది చేయడానికి. ఇప్పుడు ఫ్రాక్చర్స్ అవ్వడం అనేది ఏంటంటే యాక్సిడెంట్స్ అప్పుడు అలా ఫ్రాక్చర్స్ అవుతాయి. ఏంటంటే బోన్ స్కెలిటల్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా దాని ఫిజికల్ ప్రాపర్టీస్ దానివల్ల అదేంటంటే దాని కెపాసిటీకి మించిన ఫోర్స్ దాని మీద పడినప్పుడు అది బ్రేక్ అవుతూ ఉంటుంది అనమాట. మన బోన్స్ కూడా ఎలా ఉంటాయంటే మొత్తంగా కూడా గట్టిగా ఉండవు, పైకి గట్టిగా అనిపించిన లోపల మాత్రం కొంచెం డొల్లలాగా ఉంటుంది. మనం మామూలుగా డల్లి అంటాం కదా, మనం బోన్స్ తీసుకున్నాం లోపల డల్లి అంటాం. సో ఆ మిడిలరీ కెనాల్ అనమాట. లోపల అదంతా కొంచెం ఖాళీగా ఉంటుంది అనమాట. అంటే ఎంటీ స్పేస్ ఎక్కువ ఉంటుంది, చుట్టూ ఉన్నది కొంచెం డెన్స్గా ఉంటుంది అనమాట. సో దానికి కెపాసిటీకి మించిన బెండింగ్ ఫోర్స్ కానీ డైరెక్ట్ కాంపాక్ట్ అంటే కొంచెం యాక్సిడెంట్లోని డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బండి మీద వెళ్తున్నప్పుడు ఏదో కార్ ఏదైనా వచ్చి కుదింది అనుకోండి, డైరెక్ట్గా ఆ కాల్ పోర్షన్కి డైరెక్ట్గా తగిలే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు డైరెక్ట్ ఫోర్స్ అనమాట. అలా కాకుండా ఇప్పుడు పైనుంచి పడిపోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గోడ మీద పడిపోయిన మెట్ల నుంచి పడిపోయినప్పుడు అది బెండింగ్ ఫోర్స్ అంటాం. బెండింగ్ ఫోర్స్ అంటే బాడీ వెయిట్ అంతా ఒక పక్క పడిపోతుంది, కింద గచ్చు కదలకుండా ఉంటుంది కాబట్టి దాని మీద పడిపోతుంది. అప్పుడు బెండింగ్ అవుతుంది అనమాట. బెండింగ్ అయ్యి ఆ బెండింగ్ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ చేస్తుందో అక్కడ బ్రేక్ అవుతుంటుంది అనమాట. అవును. అవును అవును అవును. ఇందులోనే ఏంటంటే ఫ్రాక్చర్ అవడంలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇందులో హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అవ్వచ్చు కొన్నిసార్లు. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటే బేట్ ఇచ్చినట్టు అనమాట, కంప్లీట్ బ్రేక్ అవ్వలేదు బోన్ కానీ క్రాక్ అయింది. సో అలాంటప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ చాలా తక్కువ ఉంటాయి, పెద్దగా తెలియదు అనమాట బయటికి. చిన్నది ఏదో నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ మనం నడిచేయగలం, తిరిగేయగలం అనమాట. సో అప్పుడు యూజువల్గా ఏమవుతుంటుంటే కొంత నెగ్లిజెన్స్ అవుతుంటుంది. కొంత నెగ్లిజెన్స్ అయ్యి పెద్ద ఎక్కువ నొప్పి లేదు కదా, నాకు ఫ్రాక్చర్ అయ్యి ఉండకపోవచ్చు అనే ఒక ధీమా ఉంటుంది అనమాట. కానీ ఏమవుతుందంటే ఈ క్రాక్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరిగిపోయిన పేపర్ ఉన్నదనుకోండి, దాన్ని కంటిన్యూస్గా వాడుతున్న కొద్దీ ఏమవుతుంటుంది ఆ చిరుగు పెద్దదైపోయి పేపర్ కంప్లీట్గా 2 pieces అయిపోతుంది అనమాట. అలా ఎప్పుడైతే ఈ క్రాక్ అయిన బోన్ మీద నడుస్తూ ఉంటామో లేదా పని చేస్తూ ఉంటామో దాని మీద కంటిన్యూస్ ఫోర్స్ పడుతూ ఉంటుందో ఆ క్రాక్ ఇంకా ఎక్స్టెండ్ అయ్యి కంప్లీట్ ఫ్రాక్చర్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకొక అపోహ ఏంటంటే బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడే బాగా సివియర్ పెయిన్ ఉంటుంది అనేది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బోన్ ఫ్రాక్చర్ కంటే కొన్నిసార్లు కొన్ని రకాలైన లిగమెంట్ ఇంజరీస్ అంటే బోన్కి మధ్య జాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బోన్ మోకాలు అన్నమాట, ఈ పక్కన లిగమెంట్స్ ఉంటాయి. ఈ లిగమెంట్స్ ఏంటంటే బోన్ పక్కకి వెళ్ళిపోకుండా సపోర్ట్ చేస్తాయి. కొన్నిసార్లు ఈ లిగమెంట్ ఇంజరీ అవుతాయి. లిగమెంట్ ఇంజరీ అయినప్పుడు ఏంటంటే ఈ లిగమెంట్ ఈ బోన్ అటాచ్మెంట్ నుంచి ఇలా సెపరేట్ అయిపోతుంది అనమాట. అలా సెపరేట్ అయిపోయినప్పుడు చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. అది బోన్ ఫ్రాక్చర్ పెయిన్ కంటే కూడా కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఏంటంటే బాగా సివియర్ పెయిన్ వచ్చింది కాబట్టి నాకు ఫ్రాక్చర్ అయ్యిందని కానీ లేకపోతే పెయిన్ ఎక్కువ లేదు కాబట్టి నాకు ఫ్రాక్చర్ అవ్వలేదని కానీ అది కన్ఫర్మ్డ్గా చెప్పలేం. ఏమాత్రం డౌట్ ఉన్నా ఇమీడియట్గా వైద్యుని సంప్రదించి ఎక్స్రే తీసుకోవడం ద్వారానే అది కన్ఫర్మ్ చేయగలం అనమాట. మామూలుగా వచ్చినా సరే ఇలా పట్టి నొక్కి చూసినా సరే కొన్నిసార్లు ఫ్రాక్చర్ ఉన్నది తెలియకపోవచ్చు. కంప్లీట్గా విరిగిపోయినప్పుడు ఎలాగో బాగా సివియర్ పెయిన్ ఉంటుంది, చెయ్యి ఎత్తలేరు, కాళ్ళు మూవ్ చేయలేరు కాబట్టి ఆటోమేటిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అది దానికి సరైన ఇన్వెస్టిగేషన్, ట్రీట్మెంట్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎలాగో అది ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ ఎప్పుడు మిస్ అయిపోతుంది అంటే ఇలాంటి చిన్న ఇంజరీస్లోనే అనమాట. చిన్న ఇంజరీస్లోని చిన్న ఫ్రాక్చర్స్ ఇలాంటివి అయినప్పుడు ఏంటంటే ఫ్రాక్చర్ అయ్యి ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో దాన్ని ఇనీషియల్ స్టేజ్లో నెగ్లెక్ట్ చేయడం వల్ల. ఎందుకంటే ఈ చిన్న ఫ్రాక్చర్స్కి హెయిర్ లైన్ క్రాక్స్కి చిన్నదేదో ప్లాస్టరో లేకపోతే మెడలో బ్యాగ్లో తగిలించుకోవడం అలాంటి చిన్న ట్రీట్మెంట్స్ తోటి సరిపోతుంది అనమాట. ఎప్పుడైతే అది ఫ్రాక్చర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తుంటారో అప్పుడు దానికి సంబంధించి వేరే ఆపరేషన్ కానీ పెద్ద కట్టు వేయడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎముక బలం అనేది పెరగాలంటే ఏం చేయాలంటారు? ఎముక బలం పెరగడంలో ఏంటంటే ఇది యాక్చువల్గా చిన్నప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. ఇదేమవుతుందంటే ఫ్రమ్ బర్త్ అంటే పుట్టినప్పటి నుంచి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు 30 years ఏజ్ వచ్చే వరకు బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది, అప్వర్డ్ గ్రాఫ్ అనమాట.
30 years తర్వాత బోన్ స్ట్రెంత్ డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, డౌన్వర్డ్ గ్రాఫ్ అనమాట. సో ఈ పెరిగినప్పుడు ఎంత స్ట్రాంగ్గా మనం చేసుకుంటామో మళ్ళీ దిగిపోయినప్పుడు కూడా, ఇప్పుడు 30 yearsకి దిగడం ప్రారంభించింది కదా, ఇప్పుడు 30 years వరకు పెరిగినప్పుడు ఇక్కడ దాకా పెరిగింది అనుకోండి, అప్పుడు దిగడం ప్రారంభిస్తే చాలా త్వరగా వీక్ అయిపోతుంది. అంటే 40 years టైంకి బోన్ చాలా వీక్ అయిపోవడం, త్వరగా ఫ్రాక్చర్స్ అయిపోవడం కానీ, అంటే ఏమాత్రం చిన్న పని చేసినా అలసట వచ్చేయడం, కాలు నొప్పులు, కొంచెం దూరం నడిచేటప్పటికి కాలు పీకులు రావడం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే 40 years వరకు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏమీ చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి 40 దాటిన తర్వాత అరే మనం లావ్ అయిపోతున్నాం, ఏదైనా కొంచెం ఎక్సర్సైజ్ చేద్దామని చిన్న వాకింగ్ అది స్టార్ట్ చేస్తారు. వాళ్ళు వాకింగ్ స్టార్ట్ చేయగానే వాళ్ళకి కాలు నొప్పులు వచ్చేస్తారు అనమాట. సో ఏంటంటే ఆ మాత్రం చిన్న వాకింగ్ను కూడా తట్టుకునే శక్తి ఆ బోన్స్కి లేదు. అదేంటంటే చిన్నప్పటి నుంచి ఆ బోన్ స్ట్రెంత్ బిల్డప్ అవ్వకపోవడం వల్ల అన్నమాట. సో చిన్నప్పటి నుంచి దాన్ని బిల్డప్ చేసుకోవడానికి ఏంటంటే ప్రాపర్ డైట్లో ఏంటంటే పాలు, గుడ్డు, ఆకుకూరలు, నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్, లివర్, ఫిష్ ఇలాంటివి, వెజిటేరియన్కి అయితే ఈ పాలు, ఆకుకూరలు లాంటివి, మొలకలు, ఇంకా హార్స్ గ్రామ్ అంటారు కదా, ఉలవలు జావతో చేస్తారు. సో అలాంటివి రా ఫుడ్స్, ఇలాంటి స్ప్రౌట్స్, వీటి వల్ల కాల్షియం బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే జంక్ ఫుడ్ ఇదంతా ఎక్కువైపోయి ఈ రా ఫుడ్, హెల్దీ ఫుడ్ తగ్గిపోతుంది ప్రపోర్షన్ ఆఫ్ డైట్లో అనమాట. సో అప్పుడప్పుడు జంక్ ఫుడ్ అవి తీసుకోవచ్చు టేస్ట్కి, అదంతా అది వేరే విషయం. కానీ ప్రపోర్షన్ మనం తీసుకునే డైట్లోని ఎంత ప్రపోర్షన్ నార్మల్ ఫుడ్ ఉంటుంది, ఎంత ప్రపోర్షన్ జంక్ ఫుడ్ ఉంటుంది, ఎంత ప్రపోర్షన్ అన్కుక్డ్ రా ఫుడ్ వెళ్తుంది బాడీలోకి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇంతకు ముందు జనరేషన్స్ వాళ్ళు కూడా కొంచెం 60-70 years వరకు వాళ్ళ బోన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉండేవారు. సో వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అలా ఉండడం, వాళ్ళ ఫుడ్ కూడా బాగుండేది. సో ఇప్పుడు వాటిలో ఉన్న క్వాలిటీ అంతా సో ఉండడం వల్ల కొంచెం తక్కువ ఏజ్ అంటే 40 and 30 years వచ్చిన వాళ్ళకి కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేవి కూడా మనం చూస్తాం. ఇంకా 30 years కాదు, ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే స్కూల్ పిల్లలకే చాలా మందికి నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఎందుకంటే స్కూల్ పిల్లల స్టేజ్లో వాళ్ళకి నడుము నొప్పి రావడం ఏమిటి, అదేదో మనం ఇదివరకు 40-50 సంవత్సరాలు దాటిన తర్వాతే వినేవాళ్ళం నడుము నొప్పి అనేది. స్కూల్ పిల్లడు వచ్చి నడుము నొప్పి కంప్లైంట్ చేయడం అనేది ఇదివరకు రోజుల్లో మనకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే డైట్ చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం, అంటే పొద్దున్న సాయంత్రం స్కూలు, ఆ తర్వాత ట్యూషన్ ఇది పెరిగిపోవడంతో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం దీని అంతటికి మూల కారణం అనమాట. సో డైట్ ప్రాపర్గా ఉండాలి ఫస్ట్ థింగ్, ఎక్సర్సైజ్ ప్రాపర్గా ఉండాలి. ఎక్సర్సైజ్ వల్ల బోన్ స్ట్రెంత్ ఎలా పెరుగుతుంది అని కొంతమందికి డౌట్ వస్తుంది. ఇంకా కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల కానీ, లేకపోతే ఎక్కువ పరిగెట్టడం వల్ల కానీ బోన్స్ త్వరగా అరిగిపోతాయా అనేది ఒక డౌట్. ఎందుకంటే వాళ్ళు వాడుతుంటాం కదా, సో ఎక్కువ వాడుతుంటాం కదా, ఎక్కువ అరిగిపోతుంది అనేది. దానికి ఏంటంటే ఆప్టిమల్ యూటిలైజేషన్ అంటారు. ఆప్టిమల్ యూటిలైజేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషిన్ ఉన్నదనుకోండి, దాన్ని 24 గంటలు కంటిన్యూస్గా వాడుతూ ఉంటే అది పాడైపోయే అవకాశం ఉంటుంది. అలాగని అసలు వాడకపోనే పాడైపోతుంది. సో ఏంటంటే ఆప్టిమల్ యూటిలైజేషన్, దాని కెపాసిటీకి తగినట్టు దాన్ని యూటిలైజ్ చేయడం అనమాట. అలాగే హ్యూమన్ బాడీ కూడా ఏంటంటే ఎక్సర్సైజ్ ద్వారా ఏమవుతుందంటే మజిల్స్ కాన్స్టెంట్గా బోన్ పుల్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోన్ ఇలా మూవ్ అవ్వాలి అనేసి అంటే ఈ మజిల్ దీని మీద యాక్ట్ చేసి దీన్ని కదుపుతుండాలి. సో ఎప్పుడైతే మజిల్ ఈ బోన్ని మాటికి పుల్ చేస్తున్నదో ఈ బోన్కి బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది అనమాట. ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుందో ఈ బోన్ స్ట్రెంథనింగ్ అవుతుంది. సో దానికి తగినట్టు మూమెంట్స్, ఎక్సర్సైజ్, కంటిన్యూస్ యాక్టివిటీ ఉంటున్నాయి, ప్లస్ ప్రాపర్ డైట్ తీసుకుంటే అప్పుడు బోన్ స్ట్రెంత్ బిల్డప్ అవుతుంది అనమాట. సో యంగ్ ఏజ్లోని ఎంత మనం బోన్ స్ట్రెంత్ బిల్డప్ చేసుకుంటే ఒక ఏజ్ దాటిన తర్వాత అంత బోన్ స్ట్రెంత్ దాన్ని మెయింటైన్ చేయడానికి వీలవుతుంది అనమాట. అంటే మనకి బోన్ వీక్నెస్ వల్ల సిమ్టమ్స్ లేట్గా వస్తాయి, అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటాక వస్తాయి, లేదంటే 30-40 సంవత్సరాలకే వచ్చేసే అవకాశం. సరే ఈ ఏజ్ దాటిపోయిన తర్వాత 30 years దాటిపోయిన తర్వాత 40 years దాటిన వాళ్ళు ఎలా ప్రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుందంటే ఇప్పటికైనా సరే హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ అదే దానికి మార్గం అనమాట. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే ఎక్సర్సైజ్ అనేవి చాలా మంది అపోహ అవ్వచ్చు, లేదా నిజమైన అవ్వచ్చు. అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి సడన్గా ఒకవేళ స్టాప్ చేసినట్లయితే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి అని. లేదు, ఇది డెఫినెట్గా అపోహే. అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం అని కాదు, దానివల్ల ఏంటి ఇందులో ఎక్కడ తేడా వస్తుందంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ తగినట్టు ఫుడ్ తీసుకుంటుంటారు. బాడీ మెటబాలిజం అంటారు. అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బాడీకి మజిల్ మూమెంట్స్కి ఆ స్ట్రెయిన్ని తట్టుకోవడానికి వీలున్నట్టు బాడీ తను మార్చుకుంటుంది, మెటబాలిక్ రేట్ అంట. సో ఆ మెటబాలిక్ రేట్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎక్కువ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాడీ బిల్డింగ్ కానీ లేకపోతే స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళు రోజుకి 6 డజన్ గుడ్లనో లేకపోతే 1 kg మాంసం చాలా ఈజీగా తినేయగలరు, మనం అది తినలేం. సో వాళ్ళు అలాగా తినేస్తున్న వాళ్ళు సడన్గా ఎక్సర్సైజ్ మానేశారు అనుకోండి, ఈ డైట్ మాత్రం ఆగడానికి టైం పడుతుంది. సో ఎక్సర్సైజ్ ఎప్పుడైతే ఆగిపోతుంది కానీ డైట్ మాత్రం అదే ఈ హై ఎక్సర్సైజ్ టైప్లో కంటిన్యూ అయిపోతుందో సో ఆటోమేటిక్గా వెయిట్ పుట్ ఆన్ అయిపోతుంది. అంటే ఇంటేక్ మారలేదు కానీ అవుట్పుట్ తగ్గిపోయింది. సో ఆటోమేటిక్గా బాడీలో రిజర్వ్ అయిపోతుంది అనమాట.
సో అందుకని వెయిట్ పెరగడం అవుతుంది తప్ప ఎక్సర్సైజ్ ఎక్కువ చేసి ఆగిపోవడం వల్ల కాదు. ఎక్సర్సైజ్ డెఫినెట్లీ మంచిదే, కానీ ఎక్సర్సైజ్ కూడా ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు, మొదటి నుంచి ఎక్సర్సైజ్ అలవాట్లేదు కానీ ఒకేసారి లేదు నేను చాలా బాగా ఎక్సర్సైజ్ చేయాలనుకుని సడన్ స్టార్టింగే చాలా ఓవర్ ఎక్సర్సైజ్ చేసేస్తారు. అది ఎప్పుడూ అడ్వైజబుల్ కాదు. అది ఎప్పుడు ఏం చేయాలంటే స్టార్ట్ స్లో అండ్ ఒక మైల్డ్ వెరైటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ స్టార్ట్ చేయాలనుకోండి, రోజుకి 20 minutes వాకింగ్ తోటే స్టార్ట్ చేయండి. దట్స్ ద స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో 20 minutes వాకింగ్ స్టార్ట్ చేస్తే ఒక 1 week తర్వాత 30 minutes చేయండి, ఇంకొక 1 week తర్వాత 40 minutes చేయండి. 45-50 minutes సరిపోతుంది వాకింగ్, అంతకంటే ఎక్కువ వస్తుంది. అది ఆ తర్వాత వాకింగ్ కొంచెం అలవాటు అయిన తర్వాత జాగింగ్ స్టార్ట్ చేయొచ్చు. జాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత జాగింగ్ చేస్తూ చేస్తూ మధ్యలో ఒక 10 seconds 15 seconds స్ప్రింటింగ్, అంటే ఫాస్ట్ రన్నింగ్ చేసి మళ్ళీ కొంతసేపు జాగింగ్. సో ఇలా చేసుకోవచ్చు అనమాట, డిఫరెంట్ మోడిఫికేషన్స్. దానికి ఇది అలవాటు అయిన తర్వాత అప్పుడు వెయిట్ ట్రైనింగ్ అంటే డంబెల్స్ ఇవి ఉంటాయి కదా, స్కిప్పింగ్ రోప్ కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్ని ఫస్ట్ వాకింగ్, జాగింగ్, స్ప్రింటింగ్ ఇవి అలవాటు అయిన తర్వాత అలా వెళ్ళాలన్నమాట. సో ఎప్పుడైతే స్టెప్ వైజ్ మన బాడీకి అలవాటు చేస్తామో మన డైట్ దాని ప్రకారం మారుతుంది, మన మజిల్స్ బోన్స్ కూడా ఈ ఎక్సర్సైజ్కి సరిపడినట్టు అవి మోల్డ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అప్పుడు బాడీ పెయిన్స్ రావడానికి కానీ ఎక్సర్సైజ్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎక్సర్సైజ్ ఎలా చేయాలో తెలియక సరైన పద్ధతిలో చేయక రావడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. అవి రాకుండా ఉంటాయి. ఓకే, అయితే విరిగిన ఎముకలకి ఎటువంటి చికిత్సలు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి మనకి? విరిగిన ఎముకలకి ఏంటంటే ఎముక ఏ ఎముకలు అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చేతి వేళ్ళలో కూడా చిన్న చిన్న బోన్స్ ఉంటాయి. ఇలాంటి ఫ్రాక్చర్ ఏంటంటే బడ్డీ స్ట్రాపింగ్ అంటారు. అంటే ఈ వేలు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఈ వేలుతో కలిపి కట్ వేస్తాం. సో ఈ వేలు స్ట్రైట్గా ఉంది కదా బోన్, సో ఆ బోన్ ఇలా స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఆ బోన్కి అటాచ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ బోన్ కూడా ఆటోమేటిక్గా స్ట్రైట్గా మెయింటైన్ అవుతుంది. సో యూజువల్గా చిన్న ఫ్రాక్చర్స్కి అలాంటి కట్లు సరిపోతాయి అనమాట. కొంచెం మేజర్ ఫ్రాక్చర్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాండ్ బోన్స్, షోల్డర్ బోన్స్, లేకపోతే తొడ ఎముకలు ఇలాంటి మేజర్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఏంటంటే అది కూడా కంప్లీట్ అంటే పూర్తిగా విరిగిపోవడం కాకుండా విరిగింది కానీ పొజిషన్ జరగకుండా పొజిషన్ మెయింటైన్ అవుతుంది. సో అలాంటప్పుడు కట్లు వేసి దాన్ని అతికించవచ్చు అనమాట. కట్లు వేయడంలో కూడా ఏంటంటే ఇదివరకు ఓన్లీ సిమెంట్ కట్లు ఉండేవి, మనకి సిమెంట్ కట్లు వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫైబర్ గ్లాస్ క్యాస్ట్స్ వచ్చాయి. దాంట్లో సిమెంట్ కట్ ఏంటంటే బాగా వెయిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేతికి ఇక్కడ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేతికి కట్టు వేయాల్సి ఉంటుంది. అది ఇదివరకున్న సిమెంట్ కట్లు అయితే 5 to 6 kgs వెయిట్ వస్తుంది అది. సో ఆ 5 to 6 kgs వెయిట్ని మెడలో తగిలించుకునేసరికి ఆటోమేటిక్గా భుజం నొప్పి, మెడ నొప్పి ఇవన్నీ వస్తాయి. ఆ కట్టు ఎక్కువ రోజులు ఉంచుకోవడం కొంచెం డిస్కంఫర్ట్ అనమాట. లోపల గాలి ఆడదు కదా, ఇచ్చింగ్ అదంతా వస్తుంది అనమాట. అది స్నానం చేసేటప్పుడు తడవకుండా చూసుకోవాలి, ఏమాత్రం తడిసినా అది నానిపోతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు ఫైబర్ గ్లాస్ క్యాస్ట్ వల్ల ఏంటంటే అవి లైట్ వెయిట్, సిమెంట్ కట్టు 5-6 kgs ఉంటుంది కదా, ఇది 1 to 1.5 kg ఉంటుంది అనమాట. సో దానివల్ల ఇది మెయింటైన్ చేసుకోవడం చాలా ఈజీ. ఇంకొకటి ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. వెట్ అయినా సరే పర్లేదు, అలాగని మొత్తం స్నానం చేసేయడానికి కాదు కానీ కొంచెం నీళ్ళు తడిసినా నాన్న అది వీక్ అవ్వకుండా దాని స్ట్రెంత్ మెయింటైన్ అవుతుంది అనమాట. అది ఫైబర్ గ్లాస్ కాస్ట్. దీని ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం సిమెంట్ కట్ కట్టిన తర్వాత సిమెంట్ కట్ ఎలా పనిచేస్తుందంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత బోన్ సెపరేట్ అయిపోతే దాన్ని మళ్ళీ కరెక్ట్ పొజిషన్లో పెట్టి బయట నుంచి పట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోన్ ఉంటుంది, దాన్ని ఇలా పట్టుకుంటాం అనమాట. ఇది సిమెంట్ కట్ ఇలా పనిచేస్తుంది. సో కొన్ని రోజులు అయిన తర్వాత లోపల వాపు తగ్గిపోవచ్చు, ఈ చెయ్యి యూజ్ చేయట్లేదు కాబట్టి చెయ్యి కొంచెం సన్నబడవచ్చు. సో వీటన్నిటి వల్ల ఈ కట్టులో పట్టుకుంటుంది, దాని గ్రిప్ లూజన్ అయిపోతుంది. గ్రిప్ లూజన్ అయిపోయి మళ్ళీ ఫ్రాక్చర్ పక్కకి జరిగే అవకాశం ఉంటుంది. ఆ ఫ్రాక్చర్ పక్కకి జరిగిందా లేదా అనేది మనం రెగ్యులర్ పీరియాడికల్ ఎక్స్రేస్ తీస్తూ దాన్ని గమనిస్తూ ఉంటాం. ఆ రెగ్యులర్ ఎక్స్రేస్ తీస్తూ ఆ పొజిషన్ చూసుకోవడానికి ఏంటంటే ఈ సిమెంట్ కట్లోని ఆ ఎక్స్రే సరిగ్గా కనబడకపోవచ్చు. సో ఈ ఫైబర్ గ్లాస్ క్యాస్ట్లోని ఎక్స్రే క్లియర్గా కనబడుతుంది అనమాట. అంటే కట్టుతోటే ఎక్స్రే తీసేయచ్చు, వీలుగా ఉంటుంది. సో ఏమాత్రం పొజిషన్ ఏమైనా డిస్ప్లేస్ అయినా మళ్ళీ కట్టు మార్చడానికి కానీ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయడానికి కానీ వీలుంటుంది అనమాట. ఇది దాటి అంటే కట్టుతోటి కూడా వీలవ్వని పక్షంలోని కొన్ని సర్జరీస్ అవి ఉంటాయి అనమాట. సర్జరీస్ అవి ఏంటంటే ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయిన తర్వాత బోన్ లోపలికి ఇలాంటి రాడ్ ఒకటి ఇన్సర్ట్ చేస్తాం. ఇది మొత్తం బోన్ లోపల ఉంటుంది అనమాట. అంటే బోన్ 2 ముక్కలు అయిపోతుంది కదా, పై ఎముక లోపల నుంచి వెళ్ళి కింద ఎముక లోపలికి వెళ్తుంది. సో వాటిని ఇటువంటి స్క్రూస్ తోటి ఫిక్స్ చేస్తాం. ఈ స్క్రూస్ ఇలా పై బోన్ పట్టుకుంటే కింద బోన్ పట్టుకుంటే దాని ద్వారా ఇది కదలకుండా ఉంటుంది అనమాట, బోన్ కదలకుండా ఉంటుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సిమెంట్ కట్టు సింథటిక్ కస్ట్ కాకుండా ఈ సర్జరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కట్టు కట్టిన తర్వాత మినిమం 6 వారాల నుంచి 8 వారాల వరకు, అంటే 1.5 to 2 నెలల పాటు ఆ కట్టు ఉండాల్సి ఉంటుంది అనమాట. అప్పటిదాకా వీడు కదలడానికి అవ్వదు, మంచం నుంచి దిగడానికి అవ్వదు, ఇలాంటి ఇబ్బందులు అన్నీ ఉంటాయి. ఇలాంటి సర్జరీలు ఏంటంటే ఇమీడియట్గా మోకాలు మూవ్మెంట్ చేసుకోవడం కానీ, ఇది కాలుకి వేసేదనమాట ఈ రాడ్. సో ఏంటంటే మోకాలు కింద భాగంలో ఉన్న బోన్కి. సో ఇది వేస్తే ఏంటంటే ఇమీడియట్గా మోకాలు మూమెంట్, ఫుట్ మూమెంట్ నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేసేస్తాం.
సో దానివల్ల ఏంటంటే ఈ ఫ్రాక్చర్ అయ్యి కట్టిన తర్వాత చాలాసార్లు ఏమవుతుందంటే మళ్ళీ కట్టి ఇప్పేసినప్పటికీ జాయింట్ స్టిఫ్ అయిపోతుంది, వేసిన పొజిషన్లో అలా ఉండిపోతుంది. ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేసుకొని చాలా కష్టపడి మళ్ళీ తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఇమీడియట్ మూమెంట్స్ అవి స్టార్ట్ చేసేస్తాం కాబట్టి అలాంటి స్టిఫ్నెస్ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉండవు. ఫ్రాక్చర్ హీలింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అలాగే కొన్ని బోన్స్కి ఇలాంటి ప్లేట్స్ వాడతాం. ఇది టైటానియం ప్లేట్, మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ వాడుతుంటారు, ఇది టైటానియం ప్లేట్ అనమాట. ఈ ప్లేట్ వేయడం వల్ల కూడా ఈ ప్లేట్ని ఇలాంటి స్క్రూస్ తోటి ఫిక్స్ చేస్తాం. సో ఇలాంటి స్క్రూస్ ఈ బోన్ నుంచి ఇలా ఉంటాయి. సో బోన్ని హోల్డ్ చేస్తాయి అనమాట ఇది స్క్రూస్. సో ఈ ప్లేట్ స్క్రూస్ వీటి ద్వారా అక్కడ మనం చూస్తున్నట్టు ఆ ప్లేట్ స్క్రూస్ వీటి ద్వారా ఫిక్స్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ ఇంప్లాంట్స్ ఏంటంటే ఇవి ఒక్కొక్క బోన్కి ఒక్కొక్కలాగా. ఇప్పుడు చెప్పాను కదా, ఇది కాలు కింద బోన్కి, ఇదేమో చేతి దగ్గర ఉన్న బోన్కి, అలాగే అందులో ఉన్న ఇంప్లాంట్లు అంటే బోన్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అనమాట. అవి ఇదివరకు రోజుల్లో ఉండేవి కాదు. ఇదివరకు రోజుల్లో ఏ బోన్కైనా ఒక ప్లేటే ఉండేది, దాన్ని రకరకాలుగా మనం బెండ్ చేసి పెట్టుకునేవాళ్ళం అనమాట. సో బెండ్ చేసినప్పుడు స్ట్రెంత్ మారిపోతుంది, సో స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు బోన్ బట్టి బోన్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అనేవి వచ్చాయి అనమాట. సో వాటి ద్వారా ఫిక్స్ చేయడం ద్వారా పర్ఫెక్ట్గా అంటే బోన్ ఇదివరకు ఎలా ఉండేదో ఆ పొజిషన్కి రీక్రియేట్ చేయడానికి వీలవుతుంది అనమాట. సో ఇటువంటి వివిధ చికిత్సా విధానాలు ఉన్నాయి ఎముకలు విరిగిపోయిన దానికి. ఇప్పుడు ఈ రాడ్ సర్జరీ అని చెప్పారు, అంటే దీన్ని ఎవరికి ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా? అంటే ఇప్పుడు నార్మల్ ఒక బ్రేక్ అయింది అని అంటే ఒక ఈ పర్సన్కి దీన్ని మనం ప్రిఫర్ చేయాలి అనేది ఎలా? అంటే అది పర్సన్ వైజ్ కాదు, ఫ్రాక్చర్ ప్యాటర్న్ బట్టి. చిన్న ఫ్రాక్చర్ అయితే నేను ఇందాక చెప్పినట్టు కట్టు ద్వారా అతికిపోయిన దానికి కట్టు ద్వారా వేసేస్తాం. కొంచెం మేజర్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఈ రాడ్ ఇవన్నీ సర్జరీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఇవి కాకుండా కూడా ఇంకా యాక్సిడెంట్స్లో ఏమవుతుందంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవుతాయి. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఈ రాడ్స్ ప్లేట్స్ ద్వారా ఫిక్స్ చేయడమే ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే మల్టిపుల్ ఫ్రాక్చర్ అయినప్పుడు 2 కాళ్ళు విరిగిపోయాయి అనుకోండి, అసలు బాత్రూమ్కి కూడా వెళ్ళలేరు మనిషి, ఒకళ్ళకి కాలు చెయ్యి కూడా విరగవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ బాడీలో ఒక పార్ట్నైనా సరే మొబిలిటీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మంచం మీద ఉంటుంది కొద్దీ దాని కాంప్లికేషన్స్ దానికి ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటి హైజీన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో మంచం నుంచి వీరైనంత త్వరగా అతన్ని యాక్టివ్ మోడ్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు వెముకలు విరిగేయన్స్ అంటే వాళ్ళు ఖచ్చితంగా మంచానికే కొన్ని డేస్ మాత్రం పరిమితి అయి ఉండాలి. సో అది ఎలా అంటారు, అంటే ఎన్ని రోజులు ఇలా ఎలాగంటే ఇదే సిమెంట్ కట్టు వేసినప్పుడు కొంచెం ఎక్కువ కాలం పాటు మంచానికి ఉండాల్సి ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈ సర్జరీస్ ఇలాంటి వాటిలో ఏంటంటే ఎర్లీ మొబిలైజేషన్ అంటాం. ఎర్లీ మొబిలైజేషన్ అంటే త్వరగా లేచి నడిచే విధంగా ఈ సర్జరీస్ చేస్తున్నప్పుడు అన్ని ఎక్కువ రోజులు మంచానికి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్జరీ చేస్తుంటాం రెగ్యులర్గా, ఈ సర్జరీ చేసేటప్పుడు అయితే ఇమీడియట్గా నెక్స్ట్ డే అని అడిపించేస్తాం అనమాట. సో అసలు మంచం మీద ఉండాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఏంటంటే ఈ కాలు మీద పూర్తి బరువు వేయనేమో, వాకర్ పట్టుకొని చేతుల బలం కొంచెం కాలు బలం కొంచెం తోటి నడవచ్చు అనమాట. సో మంచం మీద ఉండడం, వేరే వాళ్ళ మీద ఆధారపడడం ఇది తగ్గిపోతుంది. ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే ఎక్కువ రోజులు మనం బెడ్ రిడన్ అయిపోతే మనకు చేసే వాళ్ళు ఉండరు అని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి కదా. సో అదొక మేజర్ ఇష్యూ అనమాట. సో ఎక్కువ కేసెస్లో ఇలాంటి సర్జరీస్కి ఇప్పుడు మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంటే విరిగిన ఎముకలకి ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. సో ప్రెసెంట్ ఈ ఆపరేషన్స్ ఏవైతే సర్జరీస్ చేస్తారో వాటిలో కొత్త విధానాలు ఏవైనా వచ్చాయా? కొత్త విధానాలు వచ్చాయండి. అంటే ఇదివరకు రోజులు ఏంటంటే మొత్తం కంప్లీట్ ఓపెన్ చేస్తే కానీ సర్జరీ చేసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే మినీ ఓపెన్ చేయడంలో ఏంటంటే ఇప్పుడు ఇందులోనే ఈ రాడ్లోనే ఇంకా కొత్త విధానాలు వచ్చాయి. ఈ రాడ్ ఏంటంటే ఇక్కడ ఒక స్క్రూ అలా పెట్టవచ్చు అనమాట. కానీ ఇదే రాడ్ కొన్ని మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాడ్ బోన్కి పైనుంచి కింద దాకా పెడతాం, ఈ స్క్రూస్ వేసే దగ్గరే బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ రాడ్ పెట్టడానికి అవ్వదు. అలాగ ఫ్రాక్చర్ అయినప్పుడు ఇదివరకు రోజుల్లో ఏం చేస్తామంటే కంప్లీట్గా ఓపెన్ చేసేసి పెద్ద ప్లేట్ అది వేసి ఇలాంటి సర్జరీ అది చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఇందులోనే లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చేసాయి. లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటంటే ఫ్రాక్చర్ ఎటు నుంచి ఉన్నా సరే వేరే డైరెక్షన్ నుంచి స్క్రూ వేసేయాలి, మల్టీ డైరెక్షనల్ ప్లేట్స్ అవి వచ్చాయి అనమాట. సో మల్టీ డైరెక్షన్గా వేసుకోవచ్చు అనమాట. సో దాని ద్వారా ఎటువంటి ఫ్రాక్చర్ అయినా సరే ఆపరేషన్ తోటి ఎక్కువ రోజులు మంచం మీద ఉండకుండా చేయడానికి వీలుగా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే ఇదివరకు కాల్ ఫ్రాక్చర్ ఏంటంటే కాలు పైనుంచి కింద దాకా కోత పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఎక్కడ ఫ్రాక్చర్ అయితే అక్కడ డిస్టర్బ్ చేయకుండా వేరే చిన్న ఘాటు పెట్టి లోపల నుంచి రాడ్ పాస్ చేసే టెక్నాలజీ వచ్చేసింది అనమాట. సో దాని ద్వారా ఎక్కువ కట్ చేయడం, ఎక్కువ బ్లడ్ లాస్ ఉండదు, త్వరగా రికవరీ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ కట్ చేయడమో నొప్పి తక్కువ ఉంటుంది, త్వరగా రికవరీ ఉంటుంది అనమాట. ఓకే, ఈ శస్త్రచికిత్స ఏవైతే చేస్తారు కదా, అవి చేసిన తర్వాత బయటికి కొన్ని ఒక రింగ్స్ లాగా అనేవి కనబడుతూ ఉంటాయి, అసలు అవి ఏంటంటారు సార్? ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు ఈ రాడ్ కానీ ఈ ప్లేట్ కానీ ఇది వేయడానికి వీలు పడకపోవచ్చు, వేయడానికి వీలు పడకపోవచ్చు. అవేంటంటే పైన స్కిన్ డ్యామేజ్ ఎక్కువ ఉన్నది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్లో ఎలాగవుతుంది, ఎక్కువగా
యాక్సిడెంట్లో ఏమవుతుందంటే బోన్ ఫ్రాక్చర్ అయిపోవడమే కాకుండా స్కిన్ అంతా కూడా క్రష్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ గుద్దుకున్నాయి, మధ్యలో కాలు నలిగిపోయింది అనుకోండి. సో కాలు నలిగిపోతుంటే చర్మం కండ అంతా కూడా బాగా డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు చర్మం కట్ చేసి ప్లేట్ అది వేయడానికి మళ్ళీ చర్మం కుట్లేయడానికి వీలు పడదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే బయట రింగ్స్ ద్వారా దాన్ని ఫిక్స్ చేస్తాం. ఎలిజరో రింగ్స్ అంటాం. ఈ రింగ్స్ ద్వారా దాన్ని ఫిక్స్ చేసినప్పుడు ఏంటంటే లోపల నుంచి ఇంకేం ఉండదు, బయట నుంచి ఇప్పుడు సైకిల్ స్పోక్స్ ఎలా ఉంటాయి, చుట్టూ టైర్ ఉండి మధ్యలో స్పోక్స్ ఎలా ఉంటాయి, దాని ద్వారా రింగ్స్ ఫిక్స్ చేస్తాం అనమాట. ఇది కొన్నిసార్లు టెంపరీ మెజర్ అనమాట. అంటే ఈ స్కిన్ అది కొంచెం మానుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా డెఫినెటివ్గా ఈ సర్జరీ చేయడానికి. కొన్నిసార్లు దీన్నే డెఫినెటివ్ సర్జరీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రింగ్స్ ఒకసారి ఫ్రాక్చర్ హీల్ అయిపోయిన తర్వాత ఈ రింగ్స్ రిమూవ్ చేసేస్తాం. అప్పుడు మామూలుగా నడవడానికి వీలవుతుంది. ఈ ఆపరేషన్ అని మేజర్ ఏమన్నా చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తూ ఉంటారు? అంటే అది కూడా ఆపరేషన్ దాన్ని బట్టే ఉంటుంది కదా? ఉంటుంది. ఫ్రాక్చర్ ప్యాటర్న్ చేసిన సర్జరీ బట్టి ఉంటుంది. ఇదేంటంటే యూజువల్గా 3 to 4 months పడుతుందండి మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి. మామూలుగా ఈ సర్జరీలు చేసిన తర్వాత అడ్డం ఇమీడియట్గా ప్రారంభించేసినా సరే తిరిగి ఏ సపోర్ట్ లేకుండా ఇతను మళ్ళీ బైక్ డ్రైవింగ్ కానీ లేకపోతే మెట్లు ఎక్కి దిగడం ఇలాన్నీ నార్మల్గా అంటే ఫ్రాక్చర్ అవ్వకముందు ఎలా ఉండేవాడో ఆ స్టేజ్కి రావడానికి మాత్రం 3 to 4 months పడుతుంది ఫ్రాక్చర్ హీలింగ్ బట్టి. కొన్నిసార్లు ఏంటంటే ఇంకొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఒక బోన్ ఇలా ఉన్నదంటే ఈ బోన్ ఇలా ఉన్నదంటే ఇది ఒక దగ్గరికి ఫ్రాక్చర్ అయిపోతే అది ఫాస్ట్గా హీల్ అయిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ ఒక ఫ్రాక్చర్ అవుతుంది, ఇక్కడ ఒక ఫ్రాక్చర్ అవుతుంది, ఇక్కడ ఒక ఫ్రాక్చర్ అవుతుంది. సో అలాంటప్పుడు 3 దగ్గర ఫ్రాక్చర్ అయింది కదా, బాడీ బ్లడ్ సప్లై ఇక్కడ హీల్ చేయాలి, ఇక్కడ హీల్ చేయాలి, ఇక్కడ హీల్ చేయాలి. మల్టిపుల్ ఫ్రాక్చర్స్, సెగ్మెంటల్ ఫ్రాక్చర్స్ అంటాం. డెఫినెట్లీ టైం డిలే ఉంటుంది అనమాట. ఓకే. అయితే ఈ ఏవైతే బ్రేక్ అయ్యాయో ఈ ఎముకలు అనేవి త్వరగా మళ్ళీ అతుక్కోవడానికి ఏం చేయాలంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమీడియట్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ అన్నమాట. ఫస్ట్ కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే మనకు వచ్చే చాలామంది పేషెంట్స్ విషయంలోని వాళ్ళు ఫస్ట్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇనీషియల్గా అక్కడ లోకల్గా ఎవరు మనకు విలేజెస్లో నేటివ్ ట్రీట్మెంట్ అది చేస్తుంటారు. సో వాళ్ళు ముందు నుంచి ఉన్న వాళ్ళు ట్రెడిషనల్ హీలర్స్ అంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ముందు కట్లు అవి కట్టి అవి చేస్తుంటారు. సో ఇలాంటి ఇనీషియల్ ట్రీట్మెంట్స్ అవి చేయడం వల్ల టైం డిలే అయిపోయి అసలు యాక్చువల్గా డెఫినెటివ్ ట్రీట్మెంట్. హలో, నమస్తే అండి, చెప్పండి. ఓకే. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఇది? 8 నెలలు అవుతుందా? ఎక్కడ మోచేతి దగ్గరే? అదే మోచేతికి ఫ్రాక్చర్స్ అయినప్పుడు కొంచెం హీలింగ్ కొంచెం డిలే అవ్వచ్చు. మూమెంట్ బాగానే వచ్చిందా? అంటే కదలికలు ఇలాగ ఉండడం చాపడం అది బాగానే వచ్చిందా? హలో, పూర్తిగా రాలేదు ఇంకా. అది ఎక్సర్సైజ్లు అవి చేయాల్సి ఉంటుందండి. ఇంకా మూమెంట్ ముందు పూర్తిగా రావాలి ఒకటి. 2 దీని బలానికి సంబంధించి డైట్ అది తీసుకోవడం, అంటే పాలు గుడ్డు అవి తీసుకోవడం. కాల్షియం టాబ్లెట్స్ అవి వాడుతున్నారా? లేదండి, అవి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మీకు ఎవరు ట్రీట్మెంట్ చేస్తున్నారో ఒకసారి సంప్రదించి మళ్ళీ కాల్షియం టాబ్లెట్స్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అన్నమాట. వచ్చేస్తుందండి, కంగారేం లేదు. ఇంకో 2-3 months మ్యాక్సిమంలో అది నార్మల్ అయిపోతుంది మళ్ళీ. నమస్తే అండి. మనం ఏది మాట ఎముకలు త్వరగా అతుక్కోవడానికి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? ఫస్ట్ ఇమీడియట్ అండ్ డెఫినెటివ్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పెరిమెంట్లు అవి చేయకుండా ఆ ఫ్రాక్చర్ అయిన దానికి ఏది కరెక్ట్ ట్రీట్మెంట్ పద్ధతి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆ ఎర్లీ ట్రీట్మెంట్ ఎంత రికవరీ ఉంటుందనే దాన్ని చేస్తుంది, డిపెక్ట్ చేస్తుంది. ప్లస్ ఎంత త్వరగా రికవర్ అవుతాం అనేది కూడా దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఒకసారి ఫ్రాక్చర్ అయ్యి కట్టు కానీ సర్జరీ కానీ ఏదైనా చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉన్నాయి కదా, పాలు గుడ్డు ఆకుకూరలు ఈ మొలకలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. తీసుకుంటే త్వరగా హీల్ అవ్వడానికి డాక్టర్ గారు చెప్పిన ఎక్సర్సైజెస్ అవి త్వరగా చేసి, కొన్ని ఇనీషియల్గా ఏం చేస్తుంటారంటే కొంతమంది నొప్పి ఉన్నదని ఎక్సర్సైజ్ డిలే చేస్తారు. అంటే ఫ్రాక్చర్ హీల్ అయ్యి నొప్పి తగ్గిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్ చేద్దామని. అది రాంగ్ థింకింగ్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే మూమెంట్ చేస్తున్న కొద్దీ ఇనీషియల్గా మనకు నొప్పి అనిపించిన చేస్తున్న కొద్దీ నొప్పి తగ్గిపోతుంది అనమాట. సో అలాగా చేయడం ద్వారా మనం ఫ్రాక్చర్ హీలింగ్ కొంచెం త్వరగా అయ్యేలాగా చేసుకోవడానికి వీలుంటుంది.
ఇప్పుడు నార్మల్గా కూడా ఎవరైనా ఒకలా అంటే జనరల్గా కొంచెం పడిపోయినా కానీ ఇందాక స్టార్టింగ్ చెప్పినప్పుడు స్వెల్లింగ్ ఏదో సంథింగ్ అయింది అనుకోండి. సో వెంటనే పడిపోయిన తర్వాత కొంచెం నడిచి అలా వెళ్తూ ఉంటే అది నార్మల్ అవుతుంది, బాగానే ఉంటుంది, అంటే పెయిన్ వస్తుంది. సో అలా ఉండిపోతే అది బెటర్ ఉంటుందా? కొంచెం మూమెంట్ అనేది ఇస్తూ ఉంటే అది నార్మల్ ఏమైనా ఉంటుందంటారు? లేదు, ఫస్ట్ ఏదైనా దెబ్బ తగిలి స్వెల్లింగ్ వచ్చిందంటే ఇనీషియల్గా చేయాల్సింది ఐస్ పెట్టాలి. ఐస్ పెట్టడం వల్ల ఏంటంటే ఫస్ట్ దెబ్బ తగిలినప్పుడు లోకల్గా చిన్న బ్లీడింగ్ అవుతుంది అనమాట. వాపు వచ్చేది ఏంటంటే అక్కడ లోకల్ బ్లడ్ వెజల్స్ కొన్ని బ్రేక్ రప్చర్ అయ్యి అది బ్లీడింగ్ వస్తుంది అనమాట. అందుకని ఆ స్వెల్లింగ్ వస్తుంది. సో ఇనీషియల్గా ఫస్ట్ పెట్టాల్సింది ఐస్ పెట్టాలి. ఐస్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ బ్లీడింగ్ తగ్గిపోయి వాపు రావడం తగ్గుతుంది ఫస్ట్. అది ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే రెస్ట్ తీసుకోవడమే మంచిది. అది నడిస్తే తగ్గుతుందా లేదా అన్నది అబ్జర్వ్ చేయకూడదు. యాక్చువల్లీ రెస్ట్ తీసేసుకోవాలి. ఫస్ట్ ఇనీషియల్ రెస్ట్. సో 1 day 2 days రెస్ట్ తీసుకొని అప్పుడు నడవగలుగుతున్నామా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో డాక్టర్ కొన్ని సర్జరీస్ చేస్తూ ఉంటారు కదా, కొన్నిసార్లు 2 సార్లు అంటే ఒకదాని మీద ఇంకోటి కూడా చేయాల్సిన పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి. ఇవి సడన్గా ఎలాంటి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి ఉంటుంది అంటారు? ఒకటి ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు ఆ రింగ్స్ గురించి అడిగారు కదా, రింగ్స్ బయట నుంచి వేస్తాం, స్కిన్ మజిల్ అది హీల్ అయ్యే లోపల టెంపరీ ఫిక్సేషన్ అనమాట. ఈలోగా బోన్ మరీ డిస్టర్బ్ అయిపోకుండా ఉండడం కోసం. సో అలాంటి టెంపరీ సర్జరీస్ అవి చేసినప్పుడు ఏంటంటే అది కొంచెం మనం దేనికోసం ఈ టెంపరీ సర్జరీ చేసామో అంటే స్కిన్ మజిల్ హీల్ అవ్వడానికి, అది హీల్ అయిన తర్వాత డెఫినిటివ్ సర్జరీ అంటే యాక్చువల్గా ఫ్రాక్చర్ ఫిక్స్ అవ్వడానికి చేయాల్సిన సర్జరీ చేస్తాం. అలాంటప్పుడు 2-3 సర్జరీస్ అవసరం అవుతాయి అనమాట. అది కాకుండా కొన్నిసార్లు ఇందాక అనుకున్నాం కదా ఫ్రాక్చర్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఆర్ సెగ్మెంటల్ ఫ్రాక్చర్స్ అంటే ఒక చోట కాకుండా 2-3 చోట్ల విరిగిపోయినప్పుడు. సో అలాంటప్పుడు సర్జరీ చేసినప్పుడు ఏంటంటే ఒక చోట అతుక్కోవచ్చు, ఇంకో చోట అతుక్కోకపోవచ్చు అనమాట. సో అలాంటి అతుక్కున్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న బోన్ స్ట్రెంత్ దానికి సరిపోవట్లేదు అనమాట. అప్పుడు వేరే చోట నుంచి బోన్ గ్రాఫ్టింగ్ అంటాం. అంటే వేరే చోట నుంచి అంటే మన తుంటి బోన్, ఇది మన హిప్ బోన్ అనమాట, తుంటి ఎముక. ఇది మన ఇలియక్ బోన్ అంటాం. ఇలియక్ బోన్ అంటే ఏంటంటే మనం బెల్ట్ పెట్టుకున్నప్పుడు నడుము దగ్గర తగులుతుంది కదా, ఆ బోన్ అనమాట. ఈ బోన్కి ఏంటంటే రీజనరేటివ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. రీజనరేటివ్ కెపాసిటీ అంటే ఈ బోన్ ఇక్కడ కట్ చేసి తీసేసినా మళ్ళీ బోన్ ఫార్మ్ అయిపోతుంది అనమాట నార్మల్గా. సో ఇక్కడ నుంచి బోన్ రిమూవ్ చేసేసి ఈ బోన్కి ఫిక్స్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఆ బోన్కి అక్కడ అంటే ఫ్రాక్చర్ అయిన చోట అక్కడ హీలింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు హీలింగ్ కెపాసిటీ ఉన్న బోన్ని తీసి అక్కడ పెట్టడం వల్ల అది హీల్ అవుతుంది అనమాట. సో అలాగా సెకండ్ సర్జరీ కానీ థర్డ్ సర్జరీ కానీ అవసరం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్లేట్స్ అనేవి కూడా కొన్ని సర్జరీస్లో వేస్తూ ఉంటారు అన్నారు కదా, సో అవి తీయడానికి కూడా సేమ్ సర్జరీస్ అనేది కంపల్సరీగా చేయాలి? అదేంటంటే ఇప్పుడు ప్లేట్ స్క్రూస్ ఇలాంటివి ఏంటంటే ఒక 100 మందికి వేసామనుకోండి, అందులో ఒక 3-4 తీయాల్సిన అవసరం ఉంటుంది. సో మిగతా వాళ్ళకి ఇది లైఫ్ టైం ఉంచేసుకోవచ్చు అనమాట. ఇదేమీ ఖచ్చితంగా రిమూవ్ చేయాలి అనేది రూల్ ఏమి లేదు. ఈ ప్లేట్ స్క్రూస్ వల్ల ఇప్పుడు ఆ 3-4 తీయాల్సి వస్తుందని చెప్పాను కదా, అక్కడ ఏంటంటే ఈ ప్లేట్ స్క్రూస్ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ రావడం కానీ, కొన్నిసార్లు ఏంటంటే ప్లేట్ బోన్ దాటి కొంచెం బయటకు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆ బొమ్మలో చూస్తున్నట్టు ఆ బోన్ని డ్రిల్ చేసి రాడ్ పెడతాం కాబట్టి రాడ్ పై ఎండ్ కొంచెం పైకి ప్రొజెక్ట్ అవ్వచ్చు ఆ బోన్ పై నుంచి. సో అలా ప్రొజెక్ట్ అయినప్పుడు ఏంటంటే కాలు ముడిచినప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కింద మటం వేసుకొని కూర్చున్నప్పుడు, ఎప్పుడైతే రాడ్ అలా కొంచెం బయటకు ఉంటుందో ఆటోమేటిక్గా మటం వేసుకొని కూర్చున్నప్పుడు అది గుచ్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఫ్రాక్చర్ హీల్ అయిపోయిన తర్వాత ఇంకా రాడ్ తాలూకు ఫంక్షన్ ఇంకేం లేదు కాబట్టి అది రిమూవ్ చేసేయచ్చు. కానీ రిమూవ్ చేయడానికి కూడా మళ్ళీ సేమ్ సర్జరీ అవసరం పడుతుంది, కాకపోతే రికవరీ కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇన్ని రోజులు రెస్ట్ అది అవసరం లేదు కదా. సో నెక్స్ట్ డే నుంచే వితౌట్ ఎనీ సపోర్ట్ మామూలుగా నడిచేయచ్చు రిమూవ్ చేసిన తర్వాత. కొంచెం ఒక 2-3 వీక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ రాడ్ అది రిమూవ్ చేస్తాం కదా, ఈ స్క్రూస్ ఉంటాయి కదా, ఈ స్క్రూస్ బోన్లో ఫిక్స్ అయ్యి ఉంటాయి, బోన్లో ఫిక్స్ చేస్తాం కదా. సో ఈ స్క్రూస్ రిమూవ్ చేసేసినప్పుడు ఆ ఫిక్స్ చేసిన హోల్స్ ఉంటాయి బోన్లో, ఆ హోల్స్ వీక్ పాయింట్స్ అనమాట. ఏమాత్రం చిన్న దెబ్బ తగిలినా మళ్ళీ ఆ హోల్ దగ్గర ఫ్రాక్చర్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఒక 1 month అలాగా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాం. అంటే ఫ్రెష్ ఇంజరీ ఏమి అవ్వకుండా మామూలుగా నడిచి తిరిగి పనులన్నీ చేసేసుకోవచ్చు అనమాట. సో అలాంటప్పుడే తప్ప యూజువల్గా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా స్టెయిన్లెస్ స్టీల్ వాడుతుంటారని చెప్పాను కదా, స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నప్పుడు ఏంటంటే అది రిమూవ్ చేయాల్సిన అవసరం కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇవి ఇప్పుడు టైటానియం ఇంప్లాంట్స్ వచ్చేసాయి అనమాట. సో టైటానియం యూజ్ చేస్తే అంతగా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఫిక్స్ చేసిన తర్వాత కొన్ని డేస్కి అంటే అలాగా లాంగ్ టర్మ్ అవుతున్న కొద్ది. హలో 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 చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ఓకే ఓకే ఓకే
కూర్చొని భోజనం చేసేటప్పుడు కొంచెం పెయిన్ అనేది ఇంకా చిన్నది వస్తుంది సార్. ట్రైనింగ్ వాకింగ్ చేసి కొంచెం జాగింగ్ కొంచెం రైడింగ్ చేసిన అవును అది పెయిన్ అనేది కొంచెం వస్తుంది సార్. అది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుందంటే లేదండి, అది లైఫ్ లాంగ్ ఉండదు. అదేంటంటే ఇప్పుడు మీకు జాగింగ్ చేసినా వాకింగ్ చేసినా కింద మట్టి వేసుకుని కూర్చున్న పెయిన్ వస్తుంది కదా, అది ఈ మూమెంట్స్ బాడీకి ఇంకా అలవాటు అవ్వలేదు అనమాట. ఈ ఫిజియోథెరపీ చెప్పింది కూడా యాక్చువల్గా ఎందుకంటే మీరు డైలీ చేస్తున్నప్పుడు డైలీ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే ఎక్సర్సైజ్ చేస్తున్న కొద్దీ ఆ మూమెంట్స్ అలవాటు అవుతాయి. అప్పుడు మళ్ళీ వాకింగ్ జాగింగ్ చేసుకున్నా ఏమవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఆ ఫ్రాక్చర్ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట ఆ లెగ్ సంబంధించి. ఫిజియోథెరపిస్ట్ని ఒకసారి కలవండి, మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో ఒకసారి మూమెంట్స్ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇంట్లో కంటిన్యూ చేసుకోవచ్చు. ఒక 2-3 months. చెప్పండి. అవును యా పర్లేదు. ఇప్పుడు కూడా పూర్తిగా 1 month కాకపోయినా సరే ఒక 1 week 10 days మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో రోజు చేయండి ఎక్సర్సైజ్. మీకు కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత, అంటే మీకు అలవాటు అవడానికి వారం పట్టొచ్చు, 2 వారాలు పట్టొచ్చు. మీకు దాన్ని బట్టి అంటే మీరు ఇంట్లో ఈ ఎక్సర్సైజ్ చేసేసుకోగలను మీ కాన్ఫిడెన్స్ మీకు వచ్చిన తర్వాత ఇంట్లో కంటిన్యూ చేసుకోండి. ఏదైనా ఒక 3-4 months మాత్రం కంటిన్యూగా నాన్ స్టాప్గా చేయాలి ఎక్సర్సైజ్. చేస్తే అప్పుడు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరేనండి, నమస్తే. సో ఈ టైటానియం ప్లేట్స్ అవి యూజ్ చేసినప్పుడు మళ్ళీ తీయాల్సిన అవసరం తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇవి సో మన బాడీలో ఉండడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వీటి వల్ల ఏమైనా వస్తూ ఉంటాయి అంటారు? లేదు, యూజువల్గా ఏమైనా ఇబ్బంది ఏమైనా వచ్చినా సరే ఇమీడియట్ స్టేజ్లోనే మనకు తెలిసిపోతుంది. అంటే బాడీకి ఏమైనా రియాక్షన్ వస్తుందా, కొంతమంది బాడీకి మెటల్ ఇంప్లాంట్ సూట్ అవ్వకపోవచ్చు అనమాట. సో అలాంటివి ఏమైనా అవుతుందా లేదనేది ఇమీడియట్గానే తెలిసిపోతుంది. అది ఒకసారి అదంతా ఫ్రాక్చర్ హీల్ అయిపోయిన తర్వాత యూజువల్గా రాడ్ తాలూకు పనే ఉండదు. సో బాడీ ఏంటంటే ఒరిజినల్ బోన్ స్ట్రెంత్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెంత్ మీదే నడుస్తామో ఆ స్ట్రెంత్ మీదే పని చేసుకుంటుంది కాబట్టి రాడ్ తాలూకు ఫంక్షన్ ఏమి ఉండదు. సో అది మన బాడీలో ఉంది అనే విషయం కూడా మనం మర్చిపోతాం. ఇదివరకటి రోజుల్లో ఒక ఇబ్బంది ఉండేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్స్ దాంట్లోని మెటల్ చెకింగ్ చేస్తారు. సో మన బాడీ మీద ఏమైనా ఉంటే ఇంకో సౌండ్ వస్తుంటుంది, చెక్ చేస్తారు కదా. అప్పుడు ఏంటంటే ఈ రాడ్స్ అవి ఉంటున్నప్పుడు ఆ సౌండ్ వచ్చేవన్నమాట, మెటల్ అలారం మోగుతుంటుంది. సో అందుకని ఏంటంటే యూజువల్గా ఒక కార్డ్ లాంటిది కానీ ఒక లెటర్ లాంటిది కానీ ఇస్తారు. సో ఈ బాడీ పార్ట్లో పలానా రాడ్ ఉన్నది, ఫ్రాక్చర్ అయింది, సో అండ్ సో డేట్కి ఆపరేషన్ అయిందని. సో అది క్యారీ చేసుకోవాల్సి వచ్చేది అనమాట కంపల్సరీగా. ఎందుకంటే లేకపోతే ఆ సెక్యూరిటీలో ఇబ్బంది అవ్వడం, మళ్ళీ ఎవరికో చెప్పడం, ఇది చేయడం, డిలే అయిపోతుంది, ఫ్లైట్ మిస్సెస్ అయిపోవడం, ఇలాంటివన్నీ అవకాశం ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వేస్తున్నవి ఏంటంటే నాన్ మ్యాగ్నెటిక్ అంటే అవి మెటలే కానీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏం లేదు. సో దానివల్ల మెటల్ డిటెక్టర్స్ కానీ స్కానర్స్ కానీ అదేం దొరకవు అనమాట. సో అలాంటి ఇబ్బంది కూడా ఇప్పుడు వస్తున్న ఇంప్లాంట్స్ వల్ల లేదు. ఓకే. ఈ ఎముకల బలానికి ఎముకలు అతుక్కోవడానికి సంబంధం ఏంటంటారు? ఇదేంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే నా బోన్స్ చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్, సో నాకు ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత కూడా ఫ్రాక్చర్ చాలా ఫాస్ట్గా హీల్ అయిపోతుంది అనమాట. సో ఫ్రాక్చర్ హీలింగ్ అనేది కొంచెం డిఫరెంట్, బోన్ స్ట్రెంగ్త్ అనేది డిఫరెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బోన్ ఇది చూసుకుంటే ఇది హెల్దీ బోన్లో ఏంటంటే స్పేసెస్ ఉంటాయి, ఇలాగా బోన్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. మన నార్మల్గా మీ బోన్ అయినా నా బోన్ అయినా కూడా ఇలాగే ఉంటుంది, ఫుల్ హార్డ్గా ఉండదు అనమాట. సో ఇలా ఉంటుంది. ఇది వీక్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ స్పేసెస్ ఎక్కువైపోతాయి, హార్డ్గా ఉన్న పోర్షన్ తగ్గిపోతుంది అనమాట. కానీ ఎలా ఉన్నా సరే హీలింగ్ అవ్వాలంటే ఏమవ్వాలంటే ఫ్రాక్చర్ అయిన వెంటనే ఇక్కడ ఇమీడియట్గా బ్లడ్ లీక్ అవుతుంది అనమాట. ఆ బ్లడ్లోంచి ఫ్రాక్చర్ హీలింగ్ మాలిక్యూల్స్ అవన్నీ వచ్చేసి కొత్త బోన్ క్రియేట్ అవుతుంది. సో ఆ కొత్త బోన్ క్రియేట్ అవ్వడానికి 2 వీక్ బోన్స్ అయినా సరే స్ట్రాంగ్ బోన్స్ అయినా సరే ఒకలాగే రెస్పాన్స్ అవుతాయి. సో ఫ్రాక్చర్ హీలింగ్ అనేది ఏంటంటే బోన్ స్ట్రెంత్ ఇనీషియల్గా బోన్ స్ట్రెంత్ ఎంత ఉన్నది అనేది డెఫినెట్లీ కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే ఫ్రాక్చర్ ప్యాటర్న్, అంటే ఫ్రాక్చర్ పూర్తిగా క్రష్ అయిపోయిందా, బోన్ పూర్తిగా డిస్లొకేట్ అయిపోయిందా, అంటే ఇలా ఉండాల్సిన బోన్ ఇలా పక్కకి జరిగిపోయిందా అనే దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. పక్కకి జరిగిపోయి దానికి సరైన ట్రీట్మెంట్ లేకుండా అలా ఉండిపోయి ఏదో కట్లోనో ఉన్నది కానీ పొజిషన్ కరెక్ట్గా లేదు అన్నప్పుడు ఎంత స్ట్రాంగ్ బోన్ అయినా సరే హీలింగ్ మాత్రం కంపల్సరీగా డిలే అవుతుంది అనమాట. సో దాంతో ఏంటంటే ఎలాంటి బోన్ అయినా సరే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్ ప్రికాషన్స్ తీసుకోకపోతే హీల్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది.
హలో 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 వినపడుతుందండి? హలో కాల్ కట్. సో చిన్నపిల్లలు కూడా ఈ వెంకలు అనేవి అప్పుడప్పుడు కొన్ని సహజాల్లో విరుగుతూ ఉంటాయి. సో అయితే వీటిలోని ఎక్కువగా చికిత్సలు అనేవి వేరేగా ఉంటాయా? చిన్నపిల్లలు చేసేవి మళ్ళీ కొంచెం పెద్దవాళ్ళకి చేసే వాటిలో కూడా డిఫరెన్స్ అనేవి ఉంటాయండి? యా, డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుందండి. అదేంటంటే చిన్నపిల్లలకి ఫ్రాక్చర్స్ అవ్వడం కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. చిన్నపిల్లల ఫ్రాక్చర్స్లో ఏంటంటే గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అంటాం. గ్రీన్ స్టిక్ అంటే పచ్చి కాడలు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ పచ్చి కాడలు ఉంటాయి, స్టెమ్, మొక్క తాలూకు స్టెమ్. అది విరిగినప్పుడు ఏమవుతుందంటే అది పూర్తిగా 2 ముక్కలుగా విరిగిపోదు. ఏంటంటే బెండ్ అవుతుంది, దాని పైన ఉన్న లేయర్ చూసారా ఫోల్డ్ అయినట్టు అనిపిస్తుంది. సో దాన్ని గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అంటాం. యూజువల్గా చిన్నపిల్లలు ఎక్కువగా అయ్యేవి గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అనమాట. అలాంటప్పుడు ఏంటంటే దాన్ని మళ్ళీ కరెక్ట్ పొజిషన్కి సెట్ చేస్తే అది ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. అప్పుడు పెద్దవాళ్ళకి అదే ఫ్రాక్చర్ అయితే సర్జరీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో చిన్నవాళ్ళకి ఆ ఫ్రాక్చర్ అయింది చిన్న కట్టుతోటి కొంచెం జాగ్రత్తగా ఉండి చేయి కదపకుండా ఉన్న, కాలు కదపకుండా ఉన్న అలా ఉంచేస్తే ఆ పొజిషన్ మెయింటైన్ అయిపోయి అది హీల్ అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకి ఏదైనా త్వరగా అయిందంటే ఏమన్నా త్వరగా కోలుకుంటారు, ఏజ్ దాటిన తర్వాత కోలుకోవడం కష్టం. చిన్నపిల్లలు త్వరగా కోలుకుంటారు. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల్లోని ఎదుగుదల ఉంటుంది, బోన్ గ్రోయింగ్ ఉంటుంది కాబట్టి సో ఆ ఫ్రాక్చర్ రిడ్యూస్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా పెద్దవాళ్ళకైతే కరెక్ట్గా ఇలా పెట్టాల్సి ఉంటుంది అనమాట. చిన్నపిల్లలకి కొంచెం కట్టుబెట్టి ఆపరేషన్ అది చేయకుండా కొంచెం అటు ఇటుగా ఉన్న విత్ గ్రోయింగ్ ఏజ్ అది కరెక్ట్ అయిపోతుంది. హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, ఏంటండి? చెప్పండి. చెప్పండి చెప్పండి. ఎక్కడండి? పాదం దగ్గర? ఎవరికి? మీకేనా? అంటే ఏం పని చేసినప్పుడు కింద కూర్చున్నప్పుడు అది వస్తుందా, మెట్లు ఎక్కినప్పుడు వస్తుందా? ఓకే, కొంతసేపటికి మళ్ళీ సర్దుకుంటుందా? ఏంటండి? వేడి నీటిలో కాలు పెడుతుంటారు? యా, మంచిదే. మీ వయసు ఎంత అండి? 40? హలో 43. ఓకే ఓకే. అది జాయింట్స్లోని కొంచెం అరుగుదల ఎర్లీ స్టేజెస్లోని సిమ్టమ్ అండి ఇది. కూర్చొని లేసేటప్పుడు కానీ మెట్లు ఎక్కేటప్పుడు కానీ స్టార్టింగ్లో నొప్పి వచ్చి మళ్ళీ ఫ్రీ అవుతున్నది ఏంటంటే జాయింట్ స్టిఫ్నెస్ వల్ల. అది జాయింట్ స్ట్రెంథనింగ్కి సంబంధించిన కొన్ని టాబ్లెట్స్ అవి తీసుకోవడం, జాయింట్స్కి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేయడం ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు, అంటే తిరిగి నార్మల్ అయిపోతుంది అది. ఏంటండి? వాయిస్ కొంచెం క్లియర్ గా లేదు, కొంచెం క్లియర్. లేదండి, అది జాయింట్ లోపలికి, మన జాయింట్ లోపల లూబ్రికెంట్ ఫ్లూయిడ్ లాగా ఉంటుంది, అది ఆర్టిఫిషియల్గా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు అది ఎవ్రీ మంత్ అని కాకుండా మామూలుగా ఎవ్రీ మంత్ ఇచ్చే ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయి, ఒక 4-5 మంత్స్ కంటిన్యూగా తీసుకోవాల్సి ఉంటుంది అది. అలా కాకుండా సింగిల్ డోస్ ఇంజెక్షన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు. 1 టైం ఇంజెక్షన్ చేసేసుకున్నా అది రిప్లెనిష్ అయిపోతుంది అనమాట. సేమ్ ఈ 5 సార్లు చేసుకుంటే ఎంత ఎఫెక్టో అది ఒక్కసారిగా చేయొచ్చు అనమాట. కాకపోతే అంటే మీరు చెప్పిన కంప్లైంట్స్కి ఆ ఇంజెక్షన్ కూడా అవసరం ఉండకపోవచ్చు. ఆ ఇంజెక్షన్లో ఏమైతే ఉంటుందో అది ట్యాబ్లెట్ రూపంలో కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మనకు ఒక 2-3 ఇయర్స్ ముందు నుంచే ఆ ట్యాబ్లెట్స్ అందుబాటులోకి వచ్చాయి అనమాట. సో అది లేటెస్ట్ ట్రీట్మెంట్, అది తీసుకున్నా అది రెక్టిఫై అవ్వచ్చు మీకున్న స్టేజ్కి. మీరు చెప్పిన కంప్లైంట్కి ఇంజెక్షన్ అంత కంపల్సరీ అని నేను అనుకోవట్లేదు. సరే, మీకు వీలైతే హాస్పిటల్కి వచ్చి ఒకసారి సంప్రదించండి, చూద్దాం దాన్ని బట్టి. అలాగే, నమస్తే అండి. చిన్నపిల్లల్లో గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చిన్నపిల్లలు ఏంటంటే ఎప్పుడైతే బోన్ గ్రోత్ అవుతుందో కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఆ ఫ్రాక్చర్ హీల్ అయిపోయి మళ్ళీ బోన్ స్ట్రెంత్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. అయితే ఈ చిన్నపిల్లల్లో కూడా అంటే ఎదుగుదల అనేది మనకి ఎంతవరకు ఈ బోన్స్ దాన్ని బట్టి గ్రోత్ అనేది కూడా మనకి ఉంటుంది అని అంట. సో ఎంత ఏజ్ వరకు ఎదుగుదల అనేది ఉంటుంది? ఎదుగుదల ఏంటంటే సాధారణంగా ఆడవాళ్ళలో ఎదుగుదల 17-18 మ్యాక్సిమం అండి.
ఆ తర్వాత ఇంకా గ్రోత్ ఏమి ఉండదు. మగవాళ్ళు ఏంటంటే 20-21 ఇయర్స్ వరకు కూడా గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో చాలాసార్లు మనం చూస్తుంటాం స్కూల్లో ఏంటంటే చాలామంది ఆడపిల్లలు పొడుగ్గా ఉంటారు. ఫోన్ వస్తుంది. హలో హలో సార్ నమస్తే అండి, అక్కడ నాగరాజండి. నమస్తే అండి, చెప్పండి. సార్ మేము విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాం సార్, కొత్తపేట బాగోలేదండి. ఓకేనండి. సార్ మా నాన్నగారికి కొంచెం 2 రోజుల నుంచి కాళ్ళు మనవలేకపోతున్నారు సార్. ఫోల్డ్ చేయలేకపోతున్నారే? మోకాల దగ్గర నుంచి ఫోల్డ్ చేయలేకపోతున్నారే? అవునండి. అంటే అంతకుముందు బాగానే ఉండేదా? ఈ 2 రోజుల నుంచే సమస్య మొదలైందా? 2 రోజుల నుంచి కొంచెం ఏంటంటే మనవలేకపోతున్నారు, కాళ్ళు వంక అవ్వడం, మన మీద కూర్చోలేకపోతున్నారు. ఏమైనా దెబ్బ తగలడం ఏం అవ్వలేదు కదా? ఏం లేదు సార్. అది మామూలు జాయింట్ స్టిఫ్నెస్ అండి. ఎంత ఏజ్ ఆయనకి? ఏదో 60 సంవత్సరాలు సార్. ఎంత 60 ఇయర్స్? అవును సార్. ఓకే, అది జాయింట్ స్టిఫ్నెస్ అండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే అరుగుదల వల్ల జాయింట్ కొంచెం రఫనింగ్ అవుతుంది. అంటే స్మూత్గా ఉండాల్సిన మూమెంట్ కొంచెం రఫ్ అవుతుంది అనమాట. అలా ఉంటున్నప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ యాంగిల్లో, అంటే రాంగ్ యాంగిల్లో, అంటే పడుకొని లేచినప్పుడు కానీ లేదా మెట్లు ఎక్కి దిగినప్పుడు కానీ ఏదైనా రాంగ్ యాంగిల్లో స్టెప్ పడితే ఆ రఫ్ సర్ఫేస్ రబ్బింగ్ వల్ల పెయిన్ వస్తుంది అనమాట. అప్పుడు ఒక 2-3 రోజులు స్టిఫ్నెస్ ఉంటుంది. దాన్ని లాకింగ్ అంటాం. మళ్ళీ అన్లాక్ అయిపోతుంది దాని అంతదే, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మామూలుగా ఆయన ఏం చేయగలరో అది చేసుకోమనండి. బలవంతంగా ముడవడం అది చేయకూడదు అనమాట ఈ స్టేజ్లో. ఆయన ఏ మూమెంట్ చేయగలరో అది చేసుకోమానండి. కొంచెం రెస్ట్లో ఉండమని చెప్పండి. ఒక 2-3 డేస్ తర్వాత కూడా ఇంకా సెట్ అవ్వకపోతే మాత్రం ఒకసారి తీసుకురండి, ఎక్స్రే అది తీయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఏమన్నారు? అదే ఈ అరుగుదల వల్లే ఉంటుంది. అది టెంపరీ ఇష్యూయే. ఒక 3-4 డేస్ చూడండి. మందులు వాడుతున్నారా మరి? ఆల్రెడీ ఇచ్చారు ఏమైనా మందులు? మందులు వాడి చూడండి. ఇంకా రిలీఫ్ రాకపోతే ఒకసారి తీసుకురండి. సరే, నమస్తే అండి. చిన్నపిల్లలు ఏంటంటే బోన్ ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా గ్రోత్ మేల్స్లోనైతే కొంచెం ఎక్కువ గ్రోత్ ఉంటుంది. అంటే మనం స్కూల్లో చూస్తుంటాం చాలాసార్లు ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఎదిగిపోతుంటారు, మగపిల్లలు కొంచెం పొట్టిగానే ఉంటారు. కొంచెం హైయర్ క్లాస్ వచ్చేటప్పుడు సడన్గా పెరిగిపోతుంది. ఒక క్లాస్ వచ్చేటప్పటికి అది గ్రోత్ వచ్చేస్తుంది. అదేంటంటే ఆడవాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఎదిగిపోయినా సరే ఒక హైట్కి రీచ్ అయిపోయిన తర్వాత స్టాప్ అయిపోతారు అనమాట. ఎర్లియర్ స్టాపింగ్ ఉంటుంది అనమాట. అంటే ఫాస్టర్ గ్రోత్, ఎర్లీ స్టాపింగ్ అనమాట. సో ఎలాగో ఈ పాయింట్ చెప్పాం కాబట్టి ఒకటి తెలుసుకోవాల్సి ఉంటుంది అందరూ కూడా. మామూలుగా చాలామంది అడుగుతుంటారు చిన్నపిల్లలకి త్వరగా గ్రో అవ్వడానికి కాంప్లైన్ పట్టొచ్చా, హార్లిక్స్ పట్టొచ్చా, సో ఇలాంటివన్నీ అడుగుతుంటారు. మనం అడ్వర్టైజ్మెంట్లో కూడా చూస్తుంటాం. ఐ థింక్ కాంప్లైన్ అడ్వర్టైజ్మెంట్ అనుకుంటాను. గ్రో 2 times faster అనేదో ఉంటుంది ఒక అడ్వర్టైజ్మెంట్. సో అరే 2 times faster గ్రో ఏమవుతారు? ఇప్పుడు 6 అడుగులు వెళ్ళాల్సింది 12 అడుగులు వెళ్ళాడు కదా. సో 2 times fasterగా గ్రో అయినా ఒక హైట్ ఇచ్చిన తర్వాత ఆగాలి కదా గ్రోత్. సో దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కాంప్లైన్లు, హార్లిక్స్ ఇవన్నీ ఏదో ఫ్యాన్సీగా ఇవ్వడానికే తప్ప అదేమి 1.5 times 2 times గ్రోత్ అలాగే ఉండదు. అంటే వాటి పాత్ర ఏమైనా ఉంటుందంటారా? వాటి పాత్ర అబ్సల్యూట్ జీరో ఏమీ ఉండదు. అంటే మన సాటిస్ఫాక్షన్ కోసం ఓకే ఇవ్వడం వల్ల అనేది మనం అలాంటి కాంప్లైంట్ బూస్ట్లో వచ్చేది మనకి మామూలుగా న్యూట్రియంట్స్లో అంటే ఫ్రూట్స్ కానీ అవి టేస్టీగా ఉన్నదని పిల్లలు తాగుతారే తప్ప ఒక కాంప్లైంట్ బాటిల్ మొత్తంలో మీరు కంటెంట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అవి చూస్తారు కదా. ఒక కాంప్లైంట్ బాటిల్ మొత్తంలో ఉన్నవన్నీ కూడాను కొన్ని ఫ్రూట్స్, ఒక జాంకాయ, ఒక 1/2 లీటర్ పాలు, 2-3 గుడ్లలో ఉంటుంది. సో ఇవన్నీ కలిపినా సరే ఆ కాంప్లైంట్ బాటిల్కి 1/4 కాస్ట్ కూడా అవ్వదు. సో దానివల్ల ఏంటంటే ఇవన్నీ అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ జిమిక్స్ అనమాట. యాక్చువల్గా ఏదో జనాల్ని కన్ఫ్యూజ్ చేసేసి అది కొనిపించుకోవడమే తప్ప దానివల్ల ఏం ఫాస్టర్ గ్రోత్ ఉండదు. ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేసుకుంటే దానివల్ల యాక్చువల్ గ్రోత్ ఉంటుంది అనమాట. ఏజ్డ్ పీపుల్ వాళ్ళకి కూడా ఇప్పుడు కొత్తగా ఇన్ష్యూర్ సంథింగ్ అన్ని వస్తుంది. సో కొంచెం బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. సో 40 years అబోవ్ వాళ్ళు తీసుకోవడం వల్ల అండ్ విమెన్స్ హార్లిక్స్ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ పెద్ద ప్రయోజనం ఉండదండి. ఎన్ష్యూర్ యాక్చువల్లీ కొంత బెటర్. విమెన్స్ హార్లిక్స్ ఇలాంటివి ఎన్ష్యూర్ ఏంటంటే ప్రోటీన్ బేస్డ్ అనమాట. ఉమెన్స్ హార్లిక్స్ ఇవన్నీ కాకుండా ఇది ఎన్ష్యూర్ అనేది కొంచెం ప్రోటీన్ బేస్డ్ అనమాట. ప్రోటీన్ సప్లిమెంటేషన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ కూడా యాక్చువల్గా మనం డైట్ నార్మల్గా తీసుకుంటున్న వాళ్ళు, నార్మల్గా తీసుకోగలిగేవారు ఆ డైట్ మెయింటైన్ చేయడమే సరిపోతుంది. హలో నమస్తే అండి, చెప్పండి. ఎక్కడ తిమ్మిర్లు వస్తున్నాయండి? వాయిస్ కరెక్ట్గా మళ్ళీ గట్టిగా మాట్లాడండి. ఆ ముడుకుల దగ్గర నుంచి కిందకి తిమ్మిర్లుగా ఉంటున్నాయా?
ముడుకుల దగ్గర నుంచి కిందకి నొప్పులు వస్తున్నాయా, తిమ్మిర్లుగా ఉంటున్నాయా? నొప్పి కూడానా? ఎంత వయసు అండి మీది? వయసు ఎంత మీది? 36. 30. ఏం పని చేస్తుంటారు? పని ఏం చేస్తుంటారు? ఓకే ఓకే. అంటే ఇది తిమ్మిర్లు అవి ఏంటంటే నడుము నుంచి కాలుకు వస్తున్న నరాలు కొంచెం ప్రెషర్ పడడం వల్ల అది వస్తుందండి. అంటే ఒంగొన్న పని, బరువు పని ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే నడుము నుంచి కాలుకు వస్తున్న నరాల మీద ప్రెషర్ పడుతుంది. అది నడుములోని ప్రాబ్లం అనమాట యాక్చువల్గా. అంటే మీకు తిమ్మిరి కాల్లో అనిపించినా సరే కాలు దగ్గర అంతా నార్మల్గానే ఉంటుంది. కాలుకు వచ్చే నరాలు ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అంటే నడుము భాగంలోని ఆ ఒంగొని చేసే పనుల వల్ల కానీ దానివల్ల తిమ్మిర్లు వస్తాయి. యూజువల్గా నైట్ పడుకునేటప్పుడే వస్తాయి. ఇది స్టార్టింగ్. కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా పగల కూడా వచ్చేస్తాయి అనమాట కొన్నాళ్ళు అయిన తర్వాత. దానికి మాత్రం మీరు ఇమీడియట్గా వైద్యుల్ని సంప్రదించి నడుముకు సంబంధించిన టెస్టులు అవి చేసి నరాలకు సంబంధించి ట్యాబ్లెట్స్ అవి తీసుకోవాల్సి ఉంటుందండి. అందులో ఏంటంటే ఈ నడుంలోని డ్యామేజ్ ఎంత ఎక్కువ ఉన్నది అనే దాన్ని బట్టి దానికి ఎటువంటి మందులు వాడాలి అనేది డిఫరెంట్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే ఒకలాంటి మందులు ఉంటాయి, కొంచెం డ్యామేజ్ ఎక్కువ ఉంటే ఇంకొక రకం మందులు ఉంటాయి. సో అవి ఏంటంటే ఒకసారి వైద్యుల్ని సంప్రదించి ఎక్స్రే అయితే తీసి దానికి సరైన ట్రీట్మెంట్ మాత్రం త్వరగానే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు మా హాస్పిటల్కి రాగలిగితే శ్రీ హాస్పిటల్స్ అనేసి ఇక్కడ గుంచి జంక్షన్ దగ్గర, విజయనగరం గుంచి జంక్షన్ దగ్గర శ్రీ హాస్పిటల్స్, అక్కడికి రావచ్చు. విజయనగరంలోని గుంచి జంక్షన్ దగ్గర అండి శ్రీ హాస్పిటల్. సరేనా? లేదు మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ వైద్యునైనా సంప్రదించవచ్చు మీరు ఇక్కడికి రాలేకపోయినా. హలో, ఇది దేని గురించి మాట్లాడుతుంది? ఎముకలు విరిగిపోయేటప్పుడు పిల్లలు ఈ పెద్ద వాళ్ళు కూడా ఏంటంటే ఎన్ష్యూర్ అది తీసుకున్న ప్రోటీన్ డైట్, రెగ్యులర్ ప్రోటీన్ డైట్ తీసుకునే వాళ్ళకి అడిషనల్ ఈ పౌడర్స్ ఇవన్నీ అవసరం లేదు. కొన్నిసార్లు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్స్, టైఫాయిడ్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు రెగ్యులర్ డైట్ తీసుకోలేరు. సో డైజెషన్ అది కొంచెం స్లో అయిపోతుంది, కడుపులో నొప్పి, మంట ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో అలాంటప్పుడు టెంపరీ ఫేజ్కి ప్రోటీన్ సప్లిమెంటేషన్స్ అవి ఇస్తుంటాం అనమాట. అంతేగాని దీని మీద బలం రావడం లేకపోతే 40 ఏళ్ళు దాటిన తర్వాత అందరూ ఇన్ష్యూర్ తీసుకోవాలి, లేదా 2 మంత్స్ హాలిడేస్ తీసుకోవాలి, అలాంటివన్నీ ఏమి లేవు అనమాట. ఇప్పుడు పెద్దవాళ్ళలో సహజంగా కొంతమందికి మోకాళ్ళ చిప్పులు అరిగిపోయాయి అని అంటారు కొంచెం. అంటే దేనికి సంబంధించి, అంటే ఏం జరుగుతుంది అసలు అక్కడ ప్రాసెస్ అనేది? అంటే మోకాళ్ళ చిప్పులు అరిగిపోవడంలో ఏమవుతుందంటే మన మోకాళ్ళు లోపల కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఇది బోన్, తొడ ఎముక, ఇది కార్టిలేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గట్టిగా ఉంటుంది, ఈ డార్క్ బ్లూ కలర్ ఉంది కదా, అది యాక్చువల్లీ వైట్గా ఉంటుంది, కానీ ఇక్కడ బొమ్మలో డార్క్ బ్లూ ఉంది. ఇది స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. సో మూవింగ్ పార్ట్ కదా ఇది, ఇవి మూవింగ్ స్మూత్గా ఉండాలన్నమాట. ఏజ్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ కార్టిలేజ్ అరిగిపోతుంది. ఈ కార్టిలేజ్ ఎంత థిక్గా కనబడుతుంది కదా ఇప్పుడు, ఈ థిక్నెస్ తగ్గిపోయి ఒక్కొక్క దగ్గర ప్యాచెస్లోని కార్టిలేజ్ పూర్తిగా పోయి బోన్ ఎక్స్పోజ్ అయిపోతుంది, అండర్లైన్ బోన్. ఎప్పుడైతే ఇది స్మూత్గా ఇలా కదలాకుండా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయో వేవీ ప్యాటర్న్ అయిపోతుంది. అప్పుడు ఈ కదులుతుంటే కరకరమైన సౌండ్స్ వస్తుంది, ఫ్రిక్షన్ వస్తుంది అన్నమాట. సో అది రఫ్ అయిపోతుంది. ఎంత కార్టిలేజ్ తగ్గిపోయింది, ఎంత కార్టిలేజ్ అరిగిపోయింది అనే దాని మీద ఆ పెయిన్స్ అవి ఆధారపడతాయి అన్నమాట. ఇప్పుడు ఇందాక ఒక కాలర్ అడిగారు కదా, ఏంటంటే మామూలుగా అప్పుడు పెయిన్ లేదు, మెట్లెక్కి దిగుతున్నప్పుడు పెయిన్ వస్తుంది, లేదా కూర్చొని లేచిన వెంటనే పెయిన్ వస్తుంది. అదేంటంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట. అంటే చిన్న చిన్న ప్యాచ్గా అరిగిపోయినప్పుడు అలా అవుతుంది. హలో, నమస్తే అండి, చెప్పండి. పగలంతా బాగానే ఉంటుందా? కాళ్ళ నొప్పులు అంటే మోకాల దగ్గర వస్తున్నాయి అంటారా, పాదాల దగ్గర వస్తున్నాయి? అదే అది మోకాల అరుగుదల వల్లేనమ్మా. ఎంత వయసు మీది? అదే మోకాల అరుగుదల కొంచెం స్టార్ట్ అవుతున్నది. దానికి ఏంటంటే మీరు కింద మఠం వేసుకొని కూర్చోవడం కానీ, మెట్లు ఎక్కి దిగడం కానీ కొన్నాళ్ళు చేయకూడదు, అవి తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత కొంచెం పని తగ్గించుకొని, ఒత్తిడి తగ్గించుకొని చూడండి. అలా చేసిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు ఎవరైనా వైద్యుడిని సంప్రదించి ఎక్స్రే తీసుకోవాల్సి ఉంటుంది దానికి. సరేనా? కంగారు పడాల్సింది ఏం లేదు, స్టార్టింగ్ స్టేజెసే. ఇప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకున్నా తగ్గకపోతే అప్పుడు ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించు. సరేనా? పర్లేదమ్మా. అంటే ఈ మధ్యన లావ్ అయ్యారా, మొదటి నుంచి అంతనే?
మొదటి నుండి కొంచెం లావుగానే ఉన్నానండి. పర్లేదమ్మా, అంటే మొదటి నుంచి లావుగా ఉన్నప్పుడు మీ శరీరంలోని బోన్స్ అవన్నీ కూడా ఆ లావుకే అడ్జస్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు, దానికి తగినట్టే ఉంటుంది. ఈ మధ్యన ఏమైనా బాగా వెయిట్ ఎక్కువ అయ్యారా? లేదండి, లేదు కదా, బాగా వచ్చాయి. అదే అంతే కదా. భూపతి గారని అక్కడ మొదలు తిన్నాను కదా. అవునండి, నేనేనండి. అదే అదే అందుకనేది మేము చూసి మొదలు చేస్తానండి. అలాగే అయితే మీకు ఇంకా తగ్గకపోతే ఒకసారి రండి, సరేనే. జాగ్రత్తగా ఉంటున్నారా మరి? మఠం వేసుకొని కూర్చోకుండా, కింద కూర్చోకుండా చేస్తున్నారా? కట్టుకోలేదు, మీరు చెప్పినట్టే చేశానండి. మీరు వేసుకన్నా నేను 3 నెలలు మందు మీ దగ్గర. ఓకే, ఎన్నాళ్ళ క్రితం అది? అంటే ఇప్పుడు ఇంచుమించు 7 నెలలు 8 నెలలు అవుతుందండి ఆగిపోయి. ఓహో, ఒకసారి రావాలి అయితే మళ్ళీ. అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నట్టయితే దానికి వేరే మళ్ళీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ గ్యాప్ వచ్చేసింది కదా, ఒకసారి మళ్ళీ రండి అవుతాయి. రమ్మంటారా? అవునండి, ప్రాబ్లం ఏం లేదు కదండి. ప్రాబ్లం ఏం లేదండి, కంగారు పడాల్సింది ఏం లేదు. ఓకే అండి, అయితే సరే అండి, నమస్తే. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ ఇది యూజువల్గా అవుతుంటుంది. ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళకి రివ్యూ చెప్తుంటాం. ఎందుకంటే ఇనీషియల్గా పెయిన్స్ అవి ఉన్నప్పుడు పెయిన్స్ తగ్గడానికి టెంపరీగా ట్యాబ్లెట్స్ ఇచ్చి అది కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు జాయింట్ అరుగుదలకు సంబంధించిన ట్రీట్మెంట్ అది చేస్తుంటాం అనమాట. చాలాసార్లు ఏమవుతుంటుందంటే ఫస్ట్ ఇనీషియల్ ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం పెయిన్స్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పెయిన్స్ తగ్గిపోయి కాబట్టి మరి రారనమాట. రాకపోతే అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ రికరెన్సెస్, అంటే మళ్ళీ రిపీట్ అటాక్స్ వస్తుంటాయి అనమాట. సో దాని ట్రీట్మెంట్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత యూజువల్గా ఇలాంటి సమస్యలకి ఏంటంటే ఒక 4-5 months ట్రీట్మెంట్ మినిమం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కొంతమందికి ఒక 1 year వరకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళ ట్రీట్మెంట్ రెస్పాన్స్ బట్టి స్టేజ్ ఆఫ్ డిసీజ్, అంటే ఎంతవరకు అరిగిపోయింది ఇందాక అనుకున్నాం కదా, ఎంతవరకు అరిగిపోయింది దాన్ని బట్టి ఇనీషియల్గా మందులు ఇచ్చి, మందులతో తగ్గకపోతే ఇంజెక్షన్ అవి చేసి ఇలాంటి డిఫరెంట్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉంటాయి అనమాట. సో అది ట్రీట్మెంట్ కోర్స్ అంతా పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమే చెప్పేస్తాం, ఇంక మీరు మరి రానవసరం లేదండి, మీరు ఎప్పుడైనా మరీ ఇబ్బంది ఉంటే రండి, లేకపోతే లేదు అని చెప్పేస్తాం. సో ఆ ట్రీట్మెంట్ ఎండ్ పాయింట్ వరకు ఉండాల్సి ఉంటుంది అనమాట. యూజువల్గా ఏమవుతుంటే ఒక 1-2 months ట్రీట్మెంట్ అయిన తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ స్టాప్ చేసేస్తే మళ్ళీ రికరెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ వచ్చిన దానికంటే సివియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఇచ్చిన టాబ్లెట్ సరిపోకపోవచ్చు, కొంచెం హయ్యర్ డోస్ వాడాల్సి ఉండొచ్చు అనమాట. అంటే సింపుల్గా అయిపోయిన దానికి కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అందరికి తెలిసిందే కరోనా టైం. సో ఈ కరోనా వల్ల ఆర్థోపెడిక్ వైద్యానికి సంబంధించి ఏమైనా కొత్త రకమైన మార్పులు ఏమైనా వచ్చాయా? ఇందులో ఏంటంటే యాక్చువల్గా ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్లోని కొన్ని సర్జరీస్లోని కరోనా రిస్క్ చాలా ఎక్కువ అనమాట. అంటే డాక్టర్కి రావడానికి, పేషెంట్కి రిస్క్ అంటే కూడా పేషెంట్కి కరోనా ఉంటే డాక్టర్కి కరోనా రావడానికి ఎక్కువ రిస్క్ ఉంటుంది అనమాట. సో ఈ మధ్యన కొంతమంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ కూడా కరోనా వచ్చి చనిపోయారు అనమాట యాక్చువల్గా. సో అదేంటంటే జాయింట్ రిప్లేస్మెంట్ కీళ్ళ మార్పిడి సర్జరీ అవి చేస్తుంటాం కదా. సో కీళ్ళ మార్పిడి చేసినప్పుడు ఈ బోన్ని ఎక్కడైతే డ్యామేజ్డ్ పోర్షన్ ఇందాక చెప్పాను కదా, కార్టిలేజ్ పోతుంది అనేసి, సో ఆ డ్యామేజ్డ్ పోర్షన్ రిమూవ్ చేసేసి దాని ప్లేస్లోని మెటల్ ఇది పెడతాం అనమాట. సో ఆ రిమూవ్ చేయడం, ఈ మెటల్ పెట్టడం, దీంట్లో ఏంటంటే ఎక్కువ తుల్లినట్టు అవుతుంది, స్ప్రే లాగా వస్తుంది అనమాట. సో అలాగ అయినప్పుడు అంటే వాష్ చేస్తాం, దాన్ని వాష్ చేసేది పేషెంట్ బోన్కి టచ్ అయ్యి మళ్ళీ మన మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అలాగా అయినప్పుడు ఏంటంటే ఒకళ్ళు పేషెంట్కి కరోనా ఉంటే అది డాక్టర్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని దీనికి సంబంధించి ఇప్పుడు చాలా చోట్ల యాక్చువల్గా ఆ సర్జరీస్ కొన్ని స్టాప్ చేసేసారు కొంతకాలం. సో ఇప్పుడు ఈ పీపీ కిట్లు ఇవన్నీ వచ్చాయి కదా, మాస్క్స్ దానికి సంబంధించినవి. సో అవన్నీ వేసుకొని జాగ్రత్తలు తీసుకొని దాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలాంటి కొన్ని మార్పులు వచ్చి కొన్ని సర్జరీస్ యాక్చువల్లీ టెంపరీగా సస్పెండ్ చేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ గ్రాడ్యువల్గా స్టార్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి. కరోనా అనేది బేసిక్గా కొత్తది, దానికి ఎవరికి కూడా దాని గురించి ఏం తెలియదు యాక్చువల్గా. ఇంకా స్టడీస్ అవుతున్నాయి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, దానికి వ్యాక్సిన్ ఏంటి, ఇలాంటి రీసెర్చ్ అంతా అవుతున్నది కదా. సో ఇవాల్వింగ్ ప్యాటర్న్ కాబట్టి దానికి తగు జాగ్రత్తలు తీసుకొని చేసుకోవడమే తప్ప. అయితే మీ వరకు సంబంధించి అంటే కరోనాకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం బయటపడే అవకాశం కొంచెం ఉండొచ్చు అంటారు? ఎలాంటి జాగ్రత్తలు అనేది ఎలాగో మనం ఇప్పుడు మీడియాలో చూస్తున్నాం కదా, సోషల్ డిస్టెన్సింగ్ అంటారు. సో దూరం మెయింటైన్ చేయాలి, మాస్క్ కంపల్సరీగా వేర్ చేసుకుంటుంది, పబ్లిక్ ప్లేసెస్ అది వెళ్తున్నప్పుడు కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. కానీ మెయిన్ మాస్క్ పెట్టుకున్న, సోషల్ డిస్టెన్సింగ్ పాటించిన, నేను గమనించింది మనం మామూలుగా చూస్తున్నది ఏంటంటే ఒక జాగ్రత్త మాత్రం ఎవరూ పాటించట్లేదు, అదేంటంటే హ్యాండ్ టు ఫేస్ కాంటాక్ట్. ఇప్పుడు మనం బయటికి వెళ్తాం, బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒకటి ముట్టుకొని మళ్ళీ మాస్క్ సర్దుకుంటుంటాం. మాస్క్ వేసుకున్న వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకొని దాన్ని నిమిషానికి 4-5 సార్లు దాన్ని తీస్తుంటారు, మళ్ళీ పెట్టుకుంటుంటారు, దాన్ని ఏదోలో చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడో దగ్గర చేయి పెడతాం కదా, ఏదో ఒకటి పట్టుకుంటాం, షాప్కి వెళ్తాం, ఏదో ఐటమ్ చూస్తాం,
సో ఇవన్నీ చూస్తాం. దాన్ని ఆ షాప్ అతను పట్టుకొని ఉంటాడు, లేదా మనకంటే ముందు వచ్చిన కస్టమర్స్ దాన్ని పట్టుకొని ఉంటారు. సో ఏంటంటే కరోనా అనేది ఏంటంటే ఫోమైట్ స్ప్రెడ్ అంటారు. ఫోమైట్ స్ప్రెడ్ అంటే ఏంటంటే మనం ఏది ముట్టుకుంటామో మనకు కరోనా ఉంటే ఇంకొకటి వచ్చి అది ముట్టుకుంటే వాడికి కరోనా వస్తుంది అనమాట. సో మన దగ్గర ఉన్న వైరస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా సోకిన వ్యక్తి ఏదైనా టచ్ చేశాడు, ఏదైనా పెట్టుకున్నాడు, సో అక్కడ కరోనా ఆర్గానిజమ్స్ ఉంటాయి అనమాట. సో మనం దాని మీద చేయబెట్టి అది మన మొహం మీద తీసుకుంటాం. కరోనా ఎంట్రీ పాయింట్స్ ఏంటంటే ఫేస్ పార్ట్స్, నోస్, మౌత్, వీటి నుంచి ఎంట్రీ అవుతుంది. మన చేతుల ద్వారా ఏం ఎంట్రీ అవ్వదు, ఇక్కడెక్కడ హోల్స్ ఏమి లేవు కదా, సో లోపలికి వెళ్ళదు, కట్స్ ఏమైనా ఉంటే తప్ప. సో యూజువల్గా ఏంటంటే ఫేస్ ద్వారానే అది లోపలికి స్ప్రెడ్ అవుతుంది, లంగ్స్లోకి వెళ్తుంది, లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. వెంటిలేటర్ మీద పెట్టారని వింటున్నాం కదా, సో ఇలాంటివన్నీ అవుతుంటాయి. సో ఏంటంటే హ్యాండ్ టు ఫేస్ కాంటాక్ట్ ఒకటి జాగ్రత్త ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే ఫేస్ పట్టుకోకూడదు చేతితో. ఫేస్ పట్టుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెమట తుడుచుకోవాలి, ఇలా గ్లాసెస్ సర్దుకోవాలి, ఏదైనా చేయాలి అంటే కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతే ఫేస్ పట్టుకోవాల్సి ఉంటుంది. మీరు బయటికి వెళ్ళేటప్పుడే ఫస్ట్ మాస్క్ అంతా కరెక్ట్గా సర్దుకొని, కలద్దలు అవి వేసుకునేవారు కరెక్ట్గా పెట్టుకొని దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వీలైనంత వరకు హ్యాండ్ టు ఫేస్ కాంటాక్ట్ అంటే మనకు తెలియకుండానే మామూలుగా మనిషి మన రెగ్యులర్ అలవాట్లోని మాటికి చేయి మొహం మీదకి ఏదో దానికి వెళ్తూనే ఉంటుంది, కంపల్సరీగా వెళ్తుంది. సో హ్యాండ్ టు ఫేస్ కాంటాక్ట్ వీలైనంత తగ్గించాల్సి ఉంటుంది అనమాట. బయట ఉంటున్నప్పుడు అయితే దాన్ని జీరో చేసేయాల్సి ఉంటుంది హ్యాండ్ టు ఫేస్ కాంటాక్ట్. హ్యాండ్ తోటి ఫేస్ పట్టుకోవాలి అంటే హ్యాండ్ని శానిటైజ్ చేసుకోవాలి. అంటే ఈ స్టెరిలియం, హ్యాండ్ స్క్రబ్ ఇవి వచ్చాయి కదా, వాటితోటి రబ్ చేసుకోవడం కానీ, లేదా హ్యాండ్ వాష్ మామూలు సబ్బుతోటి నీట్గా కడిగేసుకొని కూడా పట్టుకోవచ్చు. సబ్బుతో నీట్ కడిగేసుకున్నా అది యాజ్ గుడ్ యాజ్ శానిటైజర్. స్టెరిలియం లేదు, అక్కడ ఎవడో స్క్రబ్ పెట్టలేదు, అవన్నీ అక్కర్లేదు అనమాట. హ్యాండ్ వాష్ చేసుకొని ఫేస్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. అందుకే ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏమంటారంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కూరగాయలు కొనడానికో బయట పనికో జాబ్ పర్పస్ ఏదో మనం బయటకు వెళ్తాం కదా, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మన వల్ల ఇంట్లో వాళ్ళకి కరోనా రాకుండా చూసుకోవడం అది ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త అనమాట. దానికి ఏమంటారంటే మనం ఇంటికి వెళ్తున్నప్పుడే ముందుగా ఫోన్ చేయాలి, నేను ఇంటికి వస్తున్నాను అని. ఇంట్లో ఎవరెవరు వైఫ్, కిడ్స్ ఎవరెవరు ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరు ఉంటారో ఇంట్లోని వాళ్ళు డోర్ ఓపెన్ చేసేసి కర్టన్ అది సైడ్ పెట్టేసి బాత్రూమ్ వరకు ఎంట్రన్స్ అంతా ఫ్రీ చేసేయాలి. అంటే బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసేసి మెయిన్ డోర్ ఓపెన్ చేసి కర్టన్ సైడ్ చేసి ఎక్కడ ముట్టుకోకూడదు అనమాట. సో బయట చెప్పులు అవి బయట వదిలేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బాక్స్, సెపరేట్ బాక్స్ ఉంచుకోవాలి. అంటే మన జేబులో ఉండే ఐటమ్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కావచ్చు, వాలెట్, కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, కీ చైన్ ఇలాంటివన్నీ, అలాంటివన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి. ఆ బాక్స్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున మనం బయటికి వెళ్ళినప్పుడు తీస్తాం తప్ప అది మళ్ళీ ఇంట్లో తాళాలు మంచం మీద ఇదేమో ఒక దగ్గర అలాగ అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అనమాట. సో అది ముట్టుకున్న వాళ్ళకి మళ్ళీ కరోనా వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే డైరెక్ట్ బాత్రూమ్ వరకు వెళ్ళిపోయి ఈ కీ చైన్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టేసి డ్రెస్ అది పక్కన పెట్టేసి స్నానం చేసేసి మళ్ళీ బట్టలు వేసుకున్న తర్వాతనే బయటకు రావాలన్నమాట. అంటే అప్పుడే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ బయటికి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా వచ్చినా సరే ఎక్స్పోజ్ అవ్వకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే డాక్టర్, అయితే లాస్ట్ ఒక చిన్న క్వశ్చన్, కొంచెం టీ తాగితే బోన్స్ అనేవి వీక్ అవుతాయి, స్ట్రాంగ్ పోతుంది అని అంటారు, ఇది ఎంతవరకు నిజం? అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నట్టే టీ కానీ కాఫీ కానీ ఏదైనా సరే మోడరేట్ అమౌంట్స్లోని రిస్క్ ఏం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే 3 to 4 cups a డే, ఓకే, అది మ్యాక్సిమం లిమిట్ అనమాట. యూజువల్గా 2 cups అడ్వైజబుల్. కొంతమందికి కొంచెం పొద్దున వస్తారు, తర్వాత సాయంత్రం వస్తారు, తర్వాత మధ్యాహ్నం వస్తారు, ఇలా ఏదో ఉంటుంది కదా. సో అలాగనుకుంటే 3 to 4 cups. కప్స్ అంటే చిన్న కప్పే, మన స్మాల్ గ్లాస్ ఉంటుంది కదా, హోటల్లో చిన్న గ్లాసులు ఇస్తారు, ఆ టైపు కప్పే తప్ప అంతకంటే పెద్ద కప్పులు కాదు. అలాంటి కప్స్ 3-4 cups అనేది మోడరేట్ అమౌంట్, యాక్సెప్టబుల్ అమౌంట్. దాన్ని దాటిన అవుతున్న కొద్దీ డిలిటీరియస్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అంటే బోన్ వీక్ అవడం కదా, ఇమ్యూనిటీ కూడా కొంచెం తగ్గుతుంది, శరీర బలం తగ్గుతుంది అనమాట. సో కొంచెం డల్నెస్ అది రావడం ఇలాంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. కానీ టీ కాఫీ కంటే కూడా స్మోకింగ్, డ్రింకింగ్ అవి చాలా హార్మ్ఫుల్ బోన్స్కి ఎస్పెషల్లీ. సో ఫ్రాక్చర్స్ అయిన పేషెంట్స్ కూడా మేము చెప్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ స్మోక్, డ్రింక్ మాత్రం చేయకూడదు, ఆ బోన్స్ చాలా వీక్ అయిపోతాయి, బోన్ యాక్చువల్లీ తినేసినట్టు అయిపోతుంది అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో ఫ్రాక్చర్ హీలింగ్ డిలే అవుతుంది, బోన్ స్ట్రెంత్ కూడా బాగా తగ్గిపోతుంది. కొంతమంది మనం చూస్తుంటాం స్కూల్ ఏజ్ నుంచే స్మోకింగ్ అది అలవాటు అవుతుంటుంది. సో అలాంటి వాళ్ళకి అసలు స్టార్టింగ్ నుంచే మొత్తం వీక్ అయిపోతుంది అనమాట. వాళ్ళు 30-40 years అయిపోయేటప్పటికే ఒక 60 to 70 yearsకి బోన్ స్ట్రెంత్ ఎలా వచ్చేస్తుంది, అలాగైపోతుంది అనమాట. సో అవి వెరీ వెరీ డ్యామేజ్.
ఓకే భూపతి గారు, అంటే మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. సో అంతమంది ప్రేక్షకులకి డౌట్స్ ఉన్నాయి, మిమ్మల్ని కలవలేని వాళ్ళు కూడా ఈ కాల్స్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి కొంతవరకు రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నది. సో ఇంతవరకు వచ్చి స్టూడియోలో స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. వాజి ఆరోగ్యమస్తు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.